హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ కాంబినేషన్ ఆఫ్ మిర్రర్స్. ఓకే అమ్మా, కాంబినేషన్ ఆఫ్ మిర్రర్స్. ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నాం అంటే ఏదో ఒక మిర్రరే తీసుకున్నాం, అయితే ప్లేన్ మిర్రర్, లేదంటే కాన్కేవ్ మిర్రర్, లేదంటే కాన్వెక్స్ మిర్రర్. కేవలం సింగిల్ మిర్రర్ తీసుకొని మన సిచ్యువేషన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాం. ఓకే, ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది ఏంటి అనేది ఒక సింగిల్ మిర్రర్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసాం అమ్మా. అయితే ఇప్పుడు మనం కాంబినేషన్ ఆఫ్ మిర్రర్స్ తీసుకుంటాం, అంటే మోర్ దాన్ వన్ మిర్రర్. ఓకే అమ్మా, సో ఈ కాన్సెప్ట్ మనం ఎలా వెళ్తామంటే ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్తామమ్మా. ప్రాబ్లమ్స్ ద్వారా మనకు కాన్సెప్ట్ అర్థమవుతుంది అనమాట. ఒక 4 ప్రాబ్లమ్స్ చేస్తాం. ఈ 4 ప్రాబ్లమ్స్ తోటి మ్యాక్సిమం కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఎటువంటి సిచ్యువేషన్ ఇచ్చినా చేయగలుగుతారు. ఆల్రెడీ బోర్డు మీద ఒక సిచ్యువేషన్ రాసి పెట్టారు. ఓకే అమ్మా, బోర్డు మీద ఒక సిచ్యువేషన్ తీసుకున్నా ఆల్రెడీ. సరే అమ్మా, సరే స్టార్ట్ చేద్దాం రండి. చూడమ్మా, కాంబినేషన్ ఆఫ్ మిర్రర్స్. ఇక్కడ సిచ్యువేషన్ ఇచ్చా చూడండి. ఏంటి ఆ సిచ్యువేషన్? ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నా, ఒక ప్లేన్ మిర్రర్ తీసుకున్నా. ఓకే అమ్మా, కాన్కేవ్ మిర్రర్ ఒకటి, ప్లేన్ మిర్రర్ ఒకటి. కాన్కేవ్ మిర్రర్ యొక్క ఫోకల్ లెంగ్త్ 5 సెంటీమీటర్స్ అంటున్నా అమ్మా. కాన్కేవ్ మిర్రర్ యొక్క ఫోకల్ లెంగ్త్ 5 సెంటీమీటర్స్ అంటున్నాం. అంతేకాకుండా కాన్కేవ్ మిర్రర్ని, ప్లేన్ మిర్రర్ని ఒకదానికొకటి ఎదురుగా పెట్టాను. వాటి మధ్య డిస్టెన్స్ 40 సెంటీమీటర్స్. అంటే పోల్ నుంచి, ఇది పోల్ కదా, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అమ్మా. ఈ లైన్ పోల్ నుంచి మిర్రర్కి డిస్టెన్స్ ఎంత అంటున్నా అమ్మా? 40 సెంటీమీటర్స్. ఓకే, అంతేకాకుండా ఇంకేం రాసాను చూడండి. ఇక్కడ పోల్ నుంచి, ఇది కాన్కేవ్ మిర్రర్ పోల్ నుంచి ఒక ఆబ్జెక్ట్ని, ఒక పాయింట్ ఆబ్జెక్ట్ని, కాన్కేవ్ మిర్రర్ పోల్ నుంచి ఒక పాయింట్ ఆబ్జెక్ట్ని 30 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో పెట్టామమ్మా. 30 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో పెట్టాం. అయితే ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఫైండ్ ది ఇమేజ్ ఆఫ్టర్, క్వశ్చన్ ఇక్కడ రాస్తే చాలేమో మనకి, ఇక్కడ రాస్తాం. ఫైండ్ ది ఇమేజ్ ఆఫ్టర్ 2 రిఫ్లెక్షన్స్ కనబడుతుందమ్మా బోర్డులో. ఫైండ్ ది ఇమేజ్ ఆఫ్టర్ 2 రిఫ్లెక్షన్స్ if the first reflection is considered from concave mirror. చూడమ్మా, ఇక్కడ ఇమేజెస్ రకరకాలుగా ఫామ్ అవుతుంది. అయితే ఇక్కడ 2 రిఫ్లెక్షన్స్ తర్వాత ఇమేజ్ అంతా, 2 రిఫ్లెక్షన్స్ తర్వాత ఇమేజ్ అంతా, అంటే ఫస్ట్ రిఫ్లెక్షన్ కాన్కేవ్ మిర్రర్ దగ్గర జరుగుతుంది, సెకండ్ రిఫ్లెక్షన్ ప్లేన్ మిర్రర్ దగ్గర జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే అమ్మా, అయితే యాక్చువల్గా ఫస్ట్ రిఫ్లెక్షన్ ప్లేన్ మిర్రర్ కనుక తీసుకుంటే వేరే విధంగా రావచ్చమ్మా. అందుకని క్వశ్చన్లో మెన్షన్ చేశాడు. ఏంటది? ఫస్ట్ రిఫ్లెక్షన్ కాన్కేవ్ మిర్రర్ మీద జరిగిందంట, సెకండ్ రిఫ్లెక్షన్ ప్లేన్ మిర్రర్ మీద జరుగుతుంది. ఆ సెకండ్ రిఫ్లెక్షన్ తర్వాత ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది మనం చెప్పాలమ్మా. సెకండ్ రిఫ్లెక్షన్ తర్వాత ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది మనం చెప్పాలి. ఓకే, అది మన టాస్క్. చేద్దామమ్మా. రైట్, చేద్దాం రండి అమ్మా. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ని రే డయాగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తా, తర్వాత ఫార్ములా అప్లై చేసి మనం ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఇది ఈ కాన్సెప్ట్ని రే డయాగ్రామ్, ప్రతిదీ అంతే అమ్మా. 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 4 ప్రాబ్లమ్స్ ఫస్ట్ రే డయాగ్రామ్తో ఒక అంచనాకు వస్తాం ఎక్కడ ఫామ్ అవ్వచ్చు ఇమేజ్ అని. ఓకే, ఆ తర్వాత మనం ఫార్ములా ఉపయోగించి ఓకే ఇలాగే ఫామ్ అవుతుందా లేదా అనేది ఫార్ములా ఉపయోగించి చెక్ చేస్తాం. అయితే ఎగ్జామ్లో డైరెక్ట్గా ఫార్ములా ఉపయోగించి మీరు చెక్ చేయొచ్చు. ఓకే అమ్మా, సరే ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నా చూడండి అమ్మా. ఓకే అమ్మా, క్యాలిక్యులేషన్ ఇక్కడ చేసుకుందాం అని చెప్పి డయాగ్రామ్ కొంచెం పక్కకి డ్రా చేసా. సిచ్యువేషన్ అయితే సేమ్ సిచ్యువేషన్. ఎంతమ్మా? మిర్రర్కిను కాన్కేవ్ మిర్రర్కి, ప్లేన్ మిర్రర్కి కాన్కేవ్ మిర్రర్కి మధ్యలో డిస్టెన్స్ 40 సెంటీమీటర్స్. కాన్కేవ్ మిర్రర్ నుంచి 30 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఆబ్జెక్ట్ పెట్టాం. ఓకే, ఇప్పుడు రే డయాగ్రామ్ ద్వారా ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ చూడమ్మా, ఆబ్జెక్ట్ నుంచి ఒక లైట్ రే ఇలా పడింది అనుకుందాం. ఓకే రైట్,
సో ఇప్పుడు నార్మల్ ఏమవుతుందమ్మా, ఆ పాయింట్ దగ్గర నార్మల్ ఏమవుతుంది, ఇదిగోండి ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి కనుక అయితే, ఈ పాయింట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి కనుక అయితే నార్మల్ ఏమవుతుందమ్మా, ఓకే నార్మల్ ఏమవుతుంది చూడండి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి నుంచి ఇలా ఒక డాటెడ్ లైన్ డ్రా చేస్తున్నా త్రూ దట్ పాయింట్, ఇదే కదా నార్మల్. ఓకే అమ్మా, స్పెరికల్ మిర్రర్కి నార్మల్ దేంట్లోంచి పాస్ అవుతుందమ్మా, సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద నుంచి పాస్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఎంత యాంగిల్తో అయితే పడిందో అంతే యాంగిల్తో లైట్ ఇలాగా వస్తుంది, అంతేనా. ఎంత యాంగిల్తో అయితే పడిందో అంతే యాంగిల్తో లైట్ ఇలా రావాలి, ఇదిగోండి ఇలా వచ్చింది లైట్, అంతే యాంగిల్తో వచ్చింది లైట్. ఓకే, మిర్రర్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నామా మిర్రర్ని, ఎందుకంటే ఇక్కడ మనకి ప్లేస్ చాలట్లేదు. సో అంతే యాంగిల్ తోటి లైట్ ఇలా వచ్చింది. ఎంత యాంగిల్తో అయితే చూడమ్మా, ఎంత యాంగిల్తో అయితే లైట్ పడిందో అంతే యాంగిల్తో లైట్ రిఫ్లెక్ట్ అయింది. ఇది ప్లేన్ మిర్రర్, ప్లేన్ మిర్రర్. మిర్రర్ మీద పడిన తర్వాత లైట్ మళ్ళీ ఏమవుతుంది, ఈ డైరెక్షన్లో రిఫ్లెక్ట్ అవుతుంది కదా. మిర్రర్ మీద పడిన తర్వాత లైట్ ఏమవుతుందమ్మా, మళ్ళీ ఈ డైరెక్షన్లో రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఓకే, నెక్స్ట్ చూడండి, ఒక ఇమేజ్ ఫామ్ అవ్వాలంటే 2 లైట్ రేస్ తీసుకోవాలి. ఒక ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో తెలియాలంటే 2 లైట్ రేస్ తీసుకోవాలి. ఇది ఒక లైట్ రే, ఇదంతా ఒక లైట్ రే అమ్మ, ఇలా వెళ్ళింది, తర్వాత ఇలా వచ్చింది, తర్వాత ఇలా వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఏంటిది చెరవేద్దాం, ఇది అవసరం లేదు కదా, మిస్టేక్ గీసాం అంతే. ఓకే, నెక్స్ట్ చూడండి అమ్మ, నెక్స్ట్ ఇంకో లైట్ రే తీసుకోవాలి. ఇంకో లైట్ రే మళ్ళీ ఎంత కష్టపడాల్సిన అవసరం లేకుండా ఇంకో లైట్ రే స్ట్రైట్గా ఇలాగే వెళ్ళింది అనుకుంటా, స్ట్రైట్గా ఇలా వెళ్ళి పోల్ మీద పడింది అనుకుంటా అమ్మ. లైట్ రే స్ట్రైట్గా ఇలాగే వెళ్ళి పోల్ మీద పడింది అనుకుంటా. పోల్ మీద పడిన లైట్ రే మళ్ళీ తిరిగి సేమ్ పాత్లో ట్రేస్ అవుతుంది కదమ్మా, సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అవుతుంది లైట్ రే. ఓకే, ఇలా పోల్ మీద పడిన లైట్ రే మళ్ళీ సేమ్ ఇదే డైరెక్షన్లో వస్తుంది కదా, ఇలా వెళ్ళింది లైట్ రే. ఓకేనా, లైట్ రే ఇలా వెళ్ళింది, ఇలా వెళ్ళి పోల్ మీద పడి మళ్ళీ రిటర్న్ ఇలాగే వస్తుంది కదమ్మా, ఇదే డైరెక్షన్లో వస్తుంది కదా లైట్ రే. ఓకే, ఈ డైరెక్షన్లో వచ్చిన లైట్ రే మిర్రర్ మీద పడి మళ్ళీ ఇలాగే వెళ్తుంది కదా. సో ఈ లైట్ రే అటు ఇటు తిరుగుతుంది అనమాట. ఇప్పుడు ఫైనల్ ఇమేజ్ కోసం చూడమ్మా, ఫైనల్ ఇమేజ్ కోసం ఇక్కడ మనం 2 లైట్ రేస్ తీసుకోవాలి. ఒక లైట్ రే అంటే మిర్రర్ నుంచి రిఫ్లెక్షన్ తర్వాత కదా మనం చూడాల్సింది. ఓకే అమ్మా, మిర్రర్ నుంచి రిఫ్లెక్షన్ తర్వాత కదమ్మా మనం చూడాల్సింది. ఇదిగోండి ఫస్ట్ రిఫ్లెక్షన్ ఇక్కడ అయింది, సెకండ్ రిఫ్లెక్షన్ మిర్రర్ దగ్గర అయింది. ఇది కూడా అంతే, ఫస్ట్ రిఫ్లెక్షన్ ఇక్కడ అయింది, సెకండ్ రిఫ్లెక్షన్ మిర్రర్ దగ్గర అయింది. ఆ 2 లైట్ రేస్ ఎక్కడ మీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది లేదంటే ఎక్కడ మీట్ అవుతున్నాయి ఆ పాయింట్ దగ్గర ఇమేజ్ కదా ఫామ్ అవుతుంది. ఓకే అమ్మా, అదేనా జరిగేది. ఓకే చూడండి, ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. చూడమ్మా, ఇదొక లైట్ రే ఎలా వెళ్తుంది మిర్రర్ దగ్గర నుంచి, ఇదొక లైట్ రే మిర్రర్ దగ్గర నుంచి ఎలా వెళ్తుంది. ఈ 2 డైవర్జింగ్ లైట్ రేస్, ఒకటి ఇలా పోతుంది, ఒకటి ఇలా పోతుంది. డైవర్జింగ్ లైట్ రేస్, ఇవి కలవు. అయితే వీటిని మనం వెనక్కి కనుక ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఎక్కడో మీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది, అంతేనా. వెనక్కి కనుక మనం ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఎక్కడో మీట్ అవుతున్నట్టు అనిపిస్తుందమ్మా. ఈ మీట్ అయిన పాయింట్ దగ్గర ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఎక్కడైతే మీట్ అవుతుందో ఆ మీట్ అయిన పాయింట్ దగ్గర ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఎక్కడ ఫామ్ అవుతుంది ఇమేజ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు నేను రే డయాగ్రామ్ ద్వారా చూపించా అమ్మా, రే డయాగ్రామ్ ద్వారా ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది అని చెప్పాను. చూడమ్మా, ఇదొక లైట్ రే, ఇదొక లైట్ రే, లైట్ రే 1 ఇది లైట్ రే 2. ఫస్ట్ లైట్ రే ఫస్ట్ రిఫ్లెక్షన్ ఎక్కడ జరిగింది, తర్వాత సెకండ్ రిఫ్లెక్షన్ ఎక్కడ జరిగింది. ఓకే, సెకండ్ లైట్ రే ఫస్ట్ రిఫ్లెక్షన్ కాన్కేవ్ మిర్రర్ దగ్గర జరిగింది, సెకండ్ రిఫ్లెక్షన్ ఇదిగోండి ప్లేన్ మిర్రర్ దగ్గర జరిగి ఇలా వెళ్ళిపోతుంది. సో ఈ 2 లైట్ రేస్ ఇలా వెళ్తున్నాయి. ఆ 2 లైట్ రేస్ ని మనం ఇలా ఎక్స్టెండ్ చేస్తే, వెనక్కి ఎక్స్టెండ్ చేస్తే ఇదిగోండి ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. అంటే ఈ పాయింట్ దగ్గర ఇమేజ్ అనేది ఫామ్ అవుతుందమ్మా. ఓకేనా, అది కాన్సెప్ట్. ఇప్పుడు ఈ ఇమేజ్ ఫైనల్ ఇమేజ్ ఆఫ్టర్ 2 రిఫ్లెక్షన్స్ తర్వాత ఫైనల్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది అనేది చూడాలి. దానికోసం ఇప్పుడు మనం ఫార్ములాస్ ఉపయోగిద్దాం. ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఒక ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఎవరి వల్ల, కాన్కేవ్ మిర్రర్ వల్ల. చూసారు ఇక్కడ ఈ లైట్ రే ఓకే, ఇలా వస్తున్న లైట్ రే ఇక్కడ మీట్ అవుతున్నాయి ఫస్ట్. సో అక్కడ ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకేనా, సో ఇమేజ్ డ్యూ టు కాన్కేవ్ మిర్రర్ ఎక్కడ ఫామ్ అవుతుందో చూద్దాం. ఇమేజ్ డ్యూ టు కాన్కేవ్ మిర్రర్ ఎక్కడ ఫామ్ అవుతుందో చూద్దాం అమ్మా. ఫార్ములా ఏంటి, 1/f = 1/u + 1/v. మనకి v కావాలి,
అమ్మ దీని మళ్ళీ నేను చేయనమ్మా, ఆల్రెడీ బోలెన్ సార్లు చేస్తున్నాను. డైరెక్ట్గా దీని నుంచి v వాల్యూ కావాలి అంటే uf/u - f. నాకు ఇమేజ్ డిస్టెన్స్ v కావాలమ్మా. ఎవరి వల్ల? కాన్కేవ్ మిర్రర్ వల్ల ఇమేజ్ డిస్టెన్స్ v కావాలి. అది నేను ఇలా క్యాలిక్యులేట్ చేస్తున్నా. v = uf/u - f. ఇక్కడ u అంటే ఏంటి? ఇక్కడ u అంటే ఏంటమ్మా? చూడండి, u అంటే పోల్ నుంచి ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ ఎంత? 30 సెంటీమీటర్స్. ఓకే, అయితే ఇక్కడ లైట్ రే కాన్కేవ్ మిర్రర్ చూడండి అమ్మా. కాన్కేవ్ మిర్రర్కి ఇక్కడ లైట్ రే ఈ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది. డిస్టెన్స్ ఏమో మనం ఆపోజిట్ డైరెక్షన్లో చూస్తున్నాం కాబట్టి మైనస్ పెట్టాలి అకార్డింగ్ టు సైన్ కన్వెన్షన్. సైన్ కన్వెన్షన్స్ గుర్తున్నాయి కదమ్మా. ఇన్సిడెంట్ రే డైరెక్షన్ ఏమో పాజిటివ్ అని తీసుకుంటాం, దానికి ఆపోజిట్ డైరెక్షన్ నెగిటివ్ అని తీసుకుంటాం. డిస్టెన్సెస్ అన్నీ పోల్ నుంచి మెజర్ చేస్తాం. ఇప్పుడు పోల్ నుంచి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నేను వెనక్కి మెజర్ చేస్తున్నా. ఇన్సిడెంట్ రే ఏమో ముందుకు వెళ్తుంది, నేను పోల్ నుంచి డిస్టెన్స్ వెనక్కి మెజర్ చేస్తున్నా కాబట్టి u = -30 సెంటీమీటర్స్. f = ఎంత? 5 సెంటీమీటర్స్. కాన్కేవ్ మిర్రర్కి ఫోకస్ నెగిటివ్ సైడ్ ఉంటుంది కాబట్టి -5 సెంటీమీటర్స్ అని రాస్తున్నా. f అనేది 5 సెంటీమీటర్స్ అమ్మా. ఓకే, ఫోకల్ లెంగ్త్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ 5 సెంటీమీటర్స్ అని వాడు ఇచ్చేసాడు. అయితే ఈ ఫోకల్ లెంగ్త్ అనేది కాన్కేవ్ మిర్రర్కి నెగిటివ్ ఉంటుందమ్మా, నెగిటివ్ ఫోకస్ ఉంటుంది. కాన్వెక్స్కి అయితే పాజిటివ్ ఫోకస్ ఉంటుంది కాబట్టి f = -5 సెంటీమీటర్స్. ఈ వాల్యూస్ అన్ని దీంట్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే v = ఏమొస్తుంది? u అంటే -30 ఇంటూ f అంటే -5 డివైడెడ్ బై u అంటే మళ్ళీ -30 -5 +5 అవుతుంది. -5 అమ్మ, f అంటే -5. సో -5 +5 అవుతుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 35 are 150 divided by -30 plus 5 అంటే -25 which is equal to -6 centimeters. ఇదేంటమ్మ ఇది? ఇమేజ్ డిస్టెన్స్ డ్యూ టు కాన్కేవ్ మిర్రర్. చూడండి, కాన్కేవ్ మిర్రర్ వల్ల ఇక్కడ ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది కదా, దాన్ని I1 అనుకుందాం. ఫైనల్ ఇమేజ్ ఏమి ఇది? I2 క్యాలిక్యులేట్ చేయాలి మనం. అయితే ఫస్ట్ ఇది ఏంటమ్మా ఇమేజ్ అంత? ఇది I1 ఫస్ట్ ఇమేజ్. ఎవరి వల్ల ఫామ్ అయింది? ఇది కాన్కేవ్ మిర్రర్ నుంచి రిఫ్లెక్షన్ వల్ల ఫామ్ అయింది. కాన్కేవ్ మిర్రర్ నుంచి లైట్ రే రిఫ్లెక్షన్ వల్ల ఇక్కడ ఒక ఇమేజ్ ఫామ్ అయింది, అది I1. ఎంత వచ్చింది మనకి? -6 సెంటీమీటర్స్. అంటే ఇది -6 సెంటీమీటర్స్ అనమాట. అయితే 6 సెంటీమీటర్స్ అని రాస్తాం. -6 అంటే ఇంకా మైనస్ అంటే మీనింగ్ ఏంటి? వెనక్కి ఫామ్ అయిందని, పోల్ నుంచి వెనక్కి ఫామ్ అయిందని. ప్లస్ వస్తే పోల్కి అవతల ఫామ్ అయిందని. సో -6 సెంటీమీటర్స్ అనేది ఇమేజ్ వచ్చింది. ఇమేజ్ డిస్టెన్స్ -6 సెంటీమీటర్స్ వచ్చేసింది. ఓకే అమ్మా. ఇప్పుడు ఈ I1 అనే ఇమేజ్ చూడమ్మా, ఈ I1 అనే ఇమేజ్ మిర్రర్కి ఆబ్జెక్ట్లా బిహేవ్ చేస్తుంది. ఈ I1 అనే ఇమేజ్ మిర్రర్కి ఆబ్జెక్ట్లా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు ఫైనల్ ఇమేజ్ డ్యూ టు మిర్రర్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫైనల్ ఇమేజ్ డ్యూ టు మిర్రర్ ఎక్కడ ఫామ్ అవుతుందో చూద్దాం. ఫైనల్ ఇమేజ్ డ్యూ టు మిర్రర్ ఎక్కడ ఫామ్ అవుతుందో చూద్దాం. చూడమ్మా, ఫస్ట్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? 6 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఫామ్ అయింది. ఓకే, అర్థమవుతుందమ్మా. ఇప్పుడు ఈ ఇమేజ్ ఈ మిర్రర్కి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది. ఈ ఇమేజ్ ఈ మిర్రర్కి ఎలా బిహేవ్ చేస్తుందమ్మా? ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది. అయితే ఈ డిస్టెన్స్ ఎంతమ్మా? ఇప్పుడు I1కి మిర్రర్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత? టోటల్ డిస్టెన్స్ ఏమో 40, దాంట్లోంచి 6 వెనక్కి రావాలి. టోటల్ డిస్టెన్స్ 40 అమ్మ, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 40. 40లోంచి 6 తీసేయండి, ఎంత? 34 సెంటీమీటర్స్. 40లోంచి 6 చేస్తే 34 సెంటీమీటర్స్. అయితే మనకేం తెలుసు? మిర్రర్ ముందు ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో ఉంటుందో అంతే డిస్టెన్స్లో ఇమేజ్ కూడా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇది I1 మిర్రర్ దగ్గర, మిర్రర్ నుండి ఎంత డిస్టెన్స్లో ఉందమ్మా? 34 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో ఇక్కడ ఈ డిస్టెన్స్ కూడా ఏమవుతుంది? 34 సెంటీమీటర్స్. అంటే ఫైనల్ ఇమేజ్ 34 సెంటీమీటర్స్ వెనకాల ఫామ్ అవుతుంది మిర్రర్కి. సో అదే రాస్తున్నాం. ఓకే, ఫైనల్ ఇమేజ్ is formed at a distance of 34 centimeters behind the mirror. అర్థమేనమ్మా? బిహైండ్ ది మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ వల్ల ఆబ్జెక్ట్ ఇమేజ్ ఫామ్ అయింది. ఆ ఇమేజ్ ఈ మిర్రర్కి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది.
ఇక్కడ నుంచి ఈ ఆబ్జెక్ట్, ఇది ఇప్పుడు ఆబ్జెక్ట్ అనమాట. ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో ఉంది? 34 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. కాబట్టి ఇమేజ్ కూడా 34 సెంటీమీటర్స్ డిస్టెన్స్లోనే ఫామ్ అవుతుంది. అదే రాసాం. ఎక్కడ ఫామ్ అవుతుంది? మిర్రర్ వెనకాల. ఇది మిర్రర్ ముందు భాగం అమ్మ. సో ఇది మిర్రర్ వెనకాల అవుతుంది. సో బిహైండ్ ది మిర్రర్, 34 సెంటీమీటర్స్ బిహైండ్ ది మిర్రర్. ఓకే అమ్మ, ఈ రకంగా మనం చేసుకుంటూ వెళ్ళాలి. సరే అమ్మ, సో పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మ. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ముందు ఈ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి అమ్మ. ఒక కాన్వెక్స్ మిర్రర్ ఉంది. ఇదేంటిది? కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్. ఇదేంటిది? ప్లేన్ మిర్రర్. చూడమ్మా, కాన్వెక్స్ మిర్రర్ నుంచి 50 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఒక ఆబ్జెక్ట్ పెట్టా. ఓకే, కాన్వెక్స్ మిర్రర్ నుంచి 50 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? 50 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఒక ఆబ్జెక్ట్ పెట్టా, ఓ అనే ఆబ్జెక్ట్. ఇంకేం చేశా అంటే కాన్వెక్స్ మిర్రర్ నుంచి 20 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో, కాన్వెక్స్ మిర్రర్ నుంచి 20 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఒక ప్లేన్ మిర్రర్ పెట్టా. బట్ ఆ ప్లేన్ మిర్రర్ ఎలా పెట్టామా? లోవర్ హాఫ్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ని కవర్ చేసే విధంగా. ఆబ్జెక్ట్కి కాన్వెక్స్ మిర్రర్కి మధ్యలో పెట్టాను, 20 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో పెట్టా. కానీ ఆ ప్లేన్ మిర్రర్ ఎలా పెట్టా? ఇలా యాజ్ టీజ్గా ఇక్కడ పెట్టలే. దీన్ని సారీ, ఈ పై పార్ట్ని కాకుండా కింద పార్ట్ని కవర్ చేసే విధంగా ప్లేన్ మిర్రర్ పెట్టాము. కింద పార్ట్ అంటే లోవర్ హాఫ్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ని కవర్ చేసే విధంగా ప్లేన్ మిర్రర్ని పెట్టాను. ఓకే, అయితే ఒక కండిషన్ ఇచ్చా. ఏంటి ఆ కండిషన్? ఇక్కడ దేర్ ఈజ్ నో పారలాక్స్ బిట్వీన్ ది ఇమేజెస్ ఫార్మ్డ్ బై 2 మిర్రర్స్. అంటే మీనింగ్ ఏంటి? ఈ 2 మిర్రర్స్ ఫామ్ చేసే ఇమేజెస్ మధ్యలో పారలాక్స్ లేదట. పారలాక్స్ లేకపోవడం అంటే మీనింగ్ ఏంటో చూడండి అమ్మా. దీనివల్ల ఇమేజ్ ఎక్కడో ఫామ్ అవుతుంది, దీనివల్ల కూడా ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఆ 2 ఇమేజెస్ కోయిన్సైడ్ అయితే పారలాక్స్ లేదు అంటాం. దీనివల్ల ఫామ్ అయిన ఇమేజ్, దీనివల్ల ఫామ్ అయిన ఇమేజ్ రెండు కోయిన్సైడ్ అయితే ఆ 2 ఇమేజెస్ మధ్యలో పారలాక్స్ లేదు అంటాం. పారలాక్స్ అంటే పారలాక్స్ ఎర్రర్ లేదు అంటాం. అదమ్మ ఇది పారలాక్స్ లేకపోవడం అంటే మీనింగ్ అది. ఏంటమ్మా? దీనివల్ల ఫామ్ అయిన ఇమేజ్, దీనివల్ల ఫామ్ అయిన ఇమేజ్ రెండు ఒకచోటే ఫామ్ అవ్వాలి. అలా ఒకచోట ఫామ్ అయితే పారలాక్స్ లేదు అంటాం. ఓకే, ఆ పారలాక్స్ లేకపోతే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ ఎంత అని అడుగుతున్నాడు. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం ఏమేంటి? ఫస్ట్ మనం ఫోకస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫోకస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ ఈక్వల్ టు R/2, F ఈక్వల్ టు R/2. R అంటే ఏంటమ్మా? రేడియస్ ఆఫ్ కర్వేచర్. దాని నుంచి రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ కనుక్కోవచ్చు, R ఈక్వల్ టు 2F. సో ఫస్ట్ మనం ఏమేంటమ్మా? ఫోకస్ కనుక్కోవాలి. ఫోకస్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? 1/F ఈక్వల్ టు 1/V ప్లస్ 1/U. అయితే ఇక్కడ సిచ్యువేషన్ చూడండి. మనకి U తెలుసు కానీ V తెలియదు. U అంటే ఏంటి? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ తెలుసు, 50 సెంటీమీటర్స్ అని తెలుసు. ఓకే, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 50 సెంటీమీటర్స్ అని మనకు తెలుసు. ఓకే, సో లైట్ రే ఈ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది కాబట్టి మనం వెనక్కి మెజర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టాలి. U ఈక్వల్ టు -50 సెంటీమీటర్స్ పెట్టాలి. ఎందుకంటే లైట్ రే ఈ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది అంటున్నాం. మనం రే డయాగ్రామ్ కనుక డ్రా చేస్తే లైట్ రే ఈ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది కదా. ఇన్సిడెంట్ రే ఈ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది. మనమేమో ఈ డైరెక్షన్లో డిస్టెన్స్ మెజర్ చేస్తున్నాం కాబట్టి U ఈక్వల్ టు ఏమవుతుంది? -50 సెంటీమీటర్స్. V ఈక్వల్ టు మనకు తెలియదు, కానీ ఒక డేటా మనం ఆలోచించవచ్చు. ఏంటమ్మా? పారలాక్స్ ఎర్రర్ లేదు అంటున్నాడు. అంటే ప్లేన్ మిర్రర్ వల్ల ఫామ్ అయిన ఇమేజ్, రేడియస్ ఆఫ్ అది కాన్వెక్స్ మిర్రర్ వల్ల ఫామ్ అయిన ఇమేజ్ ఒక చోటే ఫామ్ అవ్వాలి. ఓకే, అయితే ప్లేన్ మిర్రర్ వల్ల ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఎక్కడ ఫామ్ అవుతుందమ్మా? ఈ డిస్టెన్స్ ఎంతైతే ఉందో ఈ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుందిగా. చూడండి, ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, తప్పు గీసాము. ఇది బ్యాక్ సైడ్, ఎదురు పెట్టలే. ఇది ఉంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? నా వంద ఏం ఫామ్ కాదు. ఓకేనా? సో ఇదమ్మా, ఇది మిర్రర్, ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. ఓకే, సరే ఈ ప్లేన్ మిర్రర్ వల్ల ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఈ ప్లేన్ మిర్రర్ వల్ల ఈ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే ప్లేన్ మిర్రర్ నుంచి ఇది ఎంత డిస్టెన్స్లో ఉందో అంత డిస్టెన్స్లో వెనక వైపు ఫామ్ అవుతుంది. ఎంత డిస్టెన్స్లో ఉందమ్మా? ఈ టోటల్ డిస్టెన్స్ 50, ఇది 20, కాబట్టి ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? 30 సెంటీమీటర్స్.
ఈ డిస్టెన్స్ 30 సెంటీమీటర్స్ కాబట్టి ఇక్కడ నుంచి 30 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఇక్కడెక్కడో ఇమేజ్ ఫామ్ అవుతుంది. ప్లేన్ మిర్రర్ వల్ల ఇది 30 సెంటీమీటర్స్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ 30 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఇక్కడెక్కడో ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకే, ఈ డిస్టెన్స్ 30 సెంటీమీటర్స్ అయితే ఈ డిస్టెన్స్ ఏమవుతుంది 10 సెంటీమీటర్స్. కాన్కేవ్ మిర్రర్ వల్ల కూడా ఇక్కడే ఫామ్ అవ్వాలి కదా ఇమేజ్. సారీ, కాన్వెక్స్ మిర్రర్, ఇది కాన్వెక్స్ మిర్రర్ అమ్మా. కాన్వెక్స్ మిర్రర్ వల్ల కూడా ఇక్కడే ఫామ్ అవ్వాలి కదా ఇమేజ్. సో ఇప్పుడు ఇమేజ్ డిస్టెన్స్ ఏమైందమ్మా 10 సెంటీమీటర్స్. ఇమేజ్ డిస్టెన్స్ ఏమైంది 10 సెంటీమీటర్స్. ఇంకెక్కడి నుంచి ఈజీగా ఓకే, మనకి వి వాల్యూ తెలియదు. వి వాల్యూ చూడండి, ఇప్పుడు వచ్చింది మనకి వి వాల్యూ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ వచ్చింది. మా +10 -10 అంటే +10. ఎందుకు, ఇన్సిడెంట్ రే డైరెక్షన్ ఇలాగే ఉంటుంది. మనం డిస్టెన్స్ మెజర్ చేయడం కూడా ఇక్కడ నుంచి మెజర్ చేస్తున్నాం. పోల్ నుంచి పాజిటివ్ డైరెక్షన్లోనే మెజర్ చేస్తున్నాం కాబట్టి +10. ఇప్పుడు ఎఫ్ వాల్యూ కనుక్కోండమ్మా. ఎఫ్ ఈక్వల్ టు ఫార్ములా రాయొచ్చు, uv/u+v అని రాయొచ్చా? ఎలాగా 1/f = 1/u + 1/v. ఓకే, 1/f = u + v/uv అంతేనా? ఎల్సిఎం తీసి చేస్తే అదే వస్తుంది కదమ్మా. దీని నుంచి ఎఫ్ ఈక్వల్ టు uv/u+v రాయొచ్చు కదా, అదే రాశాను ఇక్కడ. u అంటే ఎంత -50 ఇంటూ v అంటే +10 డివైడెడ్ బై u అంటే మళ్ళీ -50 ప్లస్ v అంటే +10. ఏమవుతున్నాం ఇది -500 ఇది. ఓకే అంతేగా, -500 -40 -500 -40 ఇది క్యాన్సిల్ చేసేయండి. ఏమవుతుందమ్మా 12.5. మైనస్ కూడా క్యాన్సిల్ అయ్యి 12.5 సెంటీమీటర్స్. సో ఇదేంటిది ఫోకస్, ఇది ఫోకస్ ఈక్వల్ టు 12.5 సెంటీమీటర్స్. మనకు తెలుసు ఎఫ్ ఈక్వల్ టు r/2 అని. దేర్ ఫార్ r ఈక్వల్ టు ఏమవుతుంది 2f. 2f అంటే 2 ఇంటూ 12.5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్. అర్థమైంది కదమ్మా? ఎంత వచ్చింది రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత వచ్చింది అదే కనుక్కోవాలిగా. రేడియస్ ఆఫ్ కర్వేచర్ కనుక్కోవాలి, ఎంత వచ్చింది 25 సెంటీమీటర్స్. ఓకే అమ్మా, సరే పాజ్ చేసి రాసుకోండి అమ్మా అది. నెక్స్ట్ సిచ్యువేషన్ చూడండి అమ్మా. నెక్స్ట్ సిచ్యువేషన్ చూడండి. ఒక కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్. ఇది కాన్వెక్స్, ఇది కాన్వెక్స్ మిర్రర్, ఇది కాన్కేవ్ మిర్రర్. ఓకేనా, రైట్. ఇది కాన్కేవ్ మిర్రర్, ఇది కాన్వెక్స్ మిర్రర్, ఇది కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ ఫోకల్ లెంగ్త్ ఏమో 10 సెంటీమీటర్స్, కాన్వెక్స్ మిర్రర్ ఫోకల్ లెంగ్త్ ఏమో 15 సెంటీమీటర్స్. ఓకే, కాన్కేవ్ మిర్రర్ ఫోకల్ లెంగ్త్ 10, కాన్వెక్స్ మిర్రర్ ఫోకల్ లెంగ్త్ 15 సెంటీమీటర్స్. ఈ విధంగా ప్లేస్ చేసాం. ఎలా ప్లేస్ చేసామంటే రెండిటి యొక్క ప్రిన్సిపల్ యాక్సిస్ ఒకటే, అంటే ఎదురు బదురు ఇలా పెట్టాం అన్నమాట ఎగ్జాక్ట్గా. ఓకే, రెండింటికి ప్రిన్సిపల్ యాక్సిస్ ఒకటే అంటే ఏంటి, ఎదురు బదురుగా ఎగ్జాక్ట్గా అలాగా మ్యాచ్ అయ్యేటట్టు పెట్టాం మనం. ఓకే, ఇంకా ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఆ ఆబ్జెక్ట్ని కాన్కేవ్ మిర్రర్ నుంచి 15 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో పెట్టా. కాన్కేవ్ మిర్రర్ నుంచి 15 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో పెట్టామమ్మా. 15 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో పెట్టా. అయితే ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఫైండ్ ది పొజిషన్, నేచర్ అండ్ ఇమేజ్ ఆఫ్ ఓవరాల్ మ్యాగ్నిఫికేషన్. సారీ, ఫైండ్ ది పొజిషన్, నేచర్ ఆఫ్ ది ఇమేజ్ అండ్ ఓవరాల్ మ్యాగ్నిఫికేషన్ if first reflection is considered from concave mirror. అంటే 2 రిఫ్లెక్షన్స్ తర్వాత ఇమేజ్ కనుక్కోవాలి. మా క్వశ్చన్ రాయలేదు ఇక్కడ. 2 రిఫ్లెక్షన్స్ తర్వాత ఫైనల్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ రిఫ్లెక్షన్ ఎక్కడి నుంచి కన్సిడర్ చేయాలి, కాన్కేవ్ మిర్రర్ నుంచి ఫస్ట్ రిఫ్లెక్షన్ కన్సిడర్ చేయాలి. ఫస్ట్ రిఫ్లెక్షన్ కాన్కేవ్ మిర్రర్ నుంచి కన్సిడర్ చేయాలమ్మా. ఓకేనా, ఇది ప్రాబ్లం. సో రే డయాగ్రామ్ డ్రా చేద్దాం ఫస్ట్. రే డయాగ్రామ్ తోటి అమ్మ ప్రీవియస్ ప్రాబ్లంలో రే డయాగ్రామ్ డ్రా చేయలేదు, ఎందుకంటే రే డయాగ్రామ్ అవసరం లేదు అక్కడ. ఓకే, ఇక్కడ రే డయాగ్రామ్ డ్రా చేద్దాం. డ్రా చేసి ఇక్కడ మనకు ఫైనల్గా ఏమేమి చూడాలో చూడండి. ఫైండ్ ది పొజిషన్ ఆఫ్ ఫైనల్ ఇమేజ్ కావాలి, నేచర్ ఆఫ్ ది ఇమేజ్ కావాలి, ఇమేజ్ ఎటువంటిది అంటే వర్చువల్లా రియల్లా ఇవన్నీ కావాలి. ఇంకా ఓవరాల్ మ్యాగ్నిఫికేషన్ కావాలి. అమ్మ చూడండి, ఇక్కడ చాలా విషయాలు మారుతాయి అమ్మ. చూడండి, నేచర్ ఆఫ్ ఇమేజ్ కావాలి అంటే మ్యాగ్నిఫికేషన్ నుంచి చెప్పొచ్చు అని చెప్పాను ప్రీవియస్ వీడియోలో. మ్యాగ్నిఫికేషన్ సంబంధించిన ఒక వీడియో చేసాం అమ్మ ప్రీవియస్గా.
మ్యాగ్నిఫికేషన్కి సంబంధించిన ఒక వీడియో చేసాం. ఆ వీడియోలో నేను చెప్పాను ఏంటిది, నేచర్ ఆఫ్ ఇమేజ్ మీకు తెలియాలి అంటే మ్యాగ్నిఫికేషన్ గురించి తెలియాలి అన్న. మ్యాగ్నిఫికేషన్ కనుక పాజిటివ్ వాల్యూ వస్తే అది వర్చువల్ ఇమేజ్, మ్యాగ్నిఫికేషన్ కనుక నెగిటివ్ వాల్యూ వస్తే అది రియల్ ఇమేజ్. మ్యాగ్నిఫికేషన్ మాడ్యులస్ కనుక గ్రేటర్ దాన్ 1 అయితే ఎన్లార్జ్డ్ ఇమేజ్, లెస్ దాన్ 1 అయితే డిమినిష్డ్ ఇమేజ్. ఇలా చెప్పొచ్చు అని చెప్పా. కానీ అవన్నీ 1 మిర్రర్ ఉన్నప్పుడు మాత్రమే, సింగిల్ మిర్రర్ ఉన్నప్పుడు మాత్రమే ఆ కండిషన్స్. ఓకేనా, సింగిల్ మిర్రర్ ఉన్నప్పుడు మాత్రమే కండిషన్స్. మీరు ఆ వీడియో చూడకపోతే ముందు ఆ వీడియో చూసి ఇక్కడికి రండి అమ్మ. సింగిల్ మిర్రర్ ఉన్నప్పుడు మాత్రమే ఆ కండిషన్. ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ మిర్రర్స్, 2 మిర్రర్స్ ఉన్నాయి. 2 మిర్రర్స్ ఉన్నప్పుడు అది మనం ఆ కండిషన్ మనం అప్లై చేయలేమమ్మా. ఓకే, అది రే డయాగ్రామ్ ద్వారానే తెలుస్తుంది. ఇమేజ్ ఎటువంటిది అనేది రే డయాగ్రామ్ ద్వారానే తెలుస్తుంది. కొంచెం బ్రెయిన్ పెడితే క్యాల్కులేషన్ నుంచి కూడా చెప్పొచ్చు. ఓకే, కొంచెం మనం బ్రెయిన్ ఉపయోగిస్తే కనుక క్యాల్కులేషన్ నుంచి కూడా చెప్పొచ్చు. అదవుతుందమ్మా. సో ఇది సరే చూడండి ఒకసారి. ఓకే, అయితే ఇంకో విషయం, ఇక్కడ 2 మిర్రర్స్ ఉన్నాయి కదమ్మా. 2 మిర్రర్స్ వల్ల మ్యాగ్నిఫికేషన్ ఎంత, ఓవరాల్ మ్యాగ్నిఫికేషన్ కూడా క్యాల్కులేట్ చేయాలి. ఎంత అంటే దానికి ఒక ఫార్ములా ఉంది, m ఈక్వల్ టు, అంటే కాంబినేషన్ ఆఫ్ దీస్ మిర్రర్స్ వల్ల మ్యాగ్నిఫికేషన్ m ఈక్వల్ టు m1 ఇంటూ m2, అంటే దీనివల్ల మ్యాగ్నిఫికేషన్ ఇంటూ దీనివల్ల మ్యాగ్నిఫికేషన్, అంతే, సింపుల్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఈ కాంబినేషన్ వల్ల ఓవరాల్ మ్యాగ్నిఫికేషన్ కూడా కనుక్కోమన్నాడు. ఓవరాల్ మ్యాగ్నిఫికేషన్ అది ఎలా వస్తుంది, దీనివల్ల మ్యాగ్నిఫికేషన్ m1 అనుకోండి, దీనివల్ల మ్యాగ్నిఫికేషన్ m2 అనుకోండి, ఆ రెండింటిని మల్టిప్లై చేయండి, ఓవరాల్ మ్యాగ్నిఫికేషన్ వస్తుంది. ఓకేనా, దీనికి డెరివేషన్ ఏం చెప్పక్కర్లేదమ్మా. సింపుల్గా మీరే కూర్చొని ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది, m ఈక్వల్ టు m1 ఇంటూ m2 అని. ఓకేనా, సరే ట్రై చేయండి. అయితే ఇప్పుడు మనం రే డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఓకే, సరే చూడండి అమ్మా, రే డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తాం చూడండి. బ్లూ పెన్తో డ్రా చేస్తున్నాము, కొంచెం ఇవన్నీ బ్లాక్తో డ్రా చేస్తాం కదా, క్లమ్జీగా ఉంటుందని చెప్పి బ్లూతో డ్రా చేస్తున్నాం. ఇది ఆబ్జెక్ట్. ఫస్ట్ రిఫ్లెక్షన్ ఎక్కడి నుంచి జరగాలి, ఫస్ట్ రిఫ్లెక్షన్ ఈజ్ కన్సిడర్డ్ ఫ్రమ్ కాన్కేవ్ మిర్రర్. సో ఒక రేనే ఇలా డ్రా చేస్తున్నా. ఓకే అమ్మా, ఎంత యాంగిల్తో అయితే ఇన్సిడెంట్ అయిందో అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్ అవ్వాలి కదా. ఇక్కడెక్కడో సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది, ఇది నార్మల్ అనుకుందాం మనం, ఇది నార్మల్ అనుకుందాం. ఎంత యాంగిల్తో అయితే రిఫ్లెక్ట్ అయిందో, ఓకే అమ్మా, ఎంత యాంగిల్తో అయితే ఇన్సిడెంట్ అయిందో అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్ కావాలి కదమ్మా. ఎంత యాంగిల్తో అయితే ఇన్సిడెంట్ అయిందో అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్ కావాలి. ఓకే, రిఫ్లెక్ట్ అయింది. ఈ రిఫ్లెక్ట్ అయిన రే వచ్చి ఎక్కడ పడుతుంది, ఇది ఫస్ట్ రిఫ్లెక్షన్, ఫస్ట్ రేకి ఇది రే 1 అమ్మ, ఇది రే 1. ఎక్కడ రాయినా రే 1 అని ఇక్కడ రాయినా. ఓకే, రే 1. ఓకే, ఫస్ట్ రిఫ్లెక్షన్ ఎక్కడ జరిగింది, కాన్కేవ్ మిర్రర్ మీద జరిగింది. సెకండ్ రిఫ్లెక్షన్ ఇక్కడ జరుగుతుంది. ఓకే, సో ఎంత యాంగిల్తో అయితే పడుతుందో అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్ కూడా కావాలి. చూడండి, దీని సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఎక్కడో ఉంటుందమ్మా. ఓకే, దీని సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది, ఇక్కడ ఎక్కడో ఉంటుంది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకేనా, సో మనం కనుక నార్మల్ డ్రా చేస్తే ఈ విధంగా వెళ్తుంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అయితే కదమ్మా నార్మల్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దీనికి అటువైపు ఉంటుంది. ఓకే, ఒక నార్మల్ డ్రా చేస్తే చూడండి, ఇది ఎంత యాంగిల్తో అయితే పడిందో అంత యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఒక రే స్టోరీ అయిపోయింది. ఇది రే 1. రే 1 మనకి ఇమేజ్ ఫామ్ అవడానికి 2 రేస్ కావాలి. ఇదంతా రే 1 1 1. మనకి ఇమేజ్ ఫామ్ అవ్వాలంటే ఏం కావాలమ్మా, 2 రేస్ కావాలి. 2 రేస్ తీసుకోవాలి. ఓకే, సెకండ్ రే ఎక్కడ తీసుకుందాం, సింపుల్గా మనం ఆలోచిస్తే సెకండ్ రే ఇదిగోండి ఇలాగే వచ్చింది అనుకుందాం, ఈ డైరెక్షన్లోనే సెకండ్ రే వచ్చింది అనుకుందాం. బ్లూతో డ్రా చేస్తుంది, ఈ డైరెక్షన్లోనే సెకండ్ రే వచ్చింది అనుకుందాం. ఈ డైరెక్షన్లో సెకండ్ రే వచ్చినప్పుడు ఇదిగోండి ఫస్ట్ రిఫ్లెక్షన్ ఇక్కడ జరుగుతుంది. ఫస్ట్ రిఫ్లెక్షన్ ఇక్కడ జరిగి మళ్ళీ ఈ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది కదా ఇలాగే. ఓకే, ఈ డైరెక్షన్లో ఎలా వెళ్తుంది, ఎలా వెళ్తుంది, ఎలా వెళ్తుంది, ఎలా వెళ్తుంది, ఇక్కడ కట్ చేస్తుంది చూడండి అమ్మ. ఈ రే ఫస్ట్ రేని ఇక్కడ కట్ చేస్తుంది చూసారా. అంటే ఇక్కడ ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది, దాన్ని మనం I1 అన్నాం. I1 అనే ఇమేజ్ ఎవరి వల్ల ఫామ్ అయింది, కాన్కేవ్ మిర్రర్ వల్ల ఫామ్ అయిందమ్మా. చూసారు, ఈ 2 రేస్ ఇక్కడ మీట్ అవుతున్నాయి. ఇది రే 1, ఇది రే 2, ఇది రే 2. ఈ 2 ఇమేజెస్ ఎక్కడ మీట్ అయినాయి అమ్మా, 2 రేస్ ఇక్కడ మీట్ అయినాయి. అంటే ఇక్కడ ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఎవరి వల్ల ఇమేజ్ అది, కాన్కేవ్ మిర్రర్ వల్ల ఇమేజ్. ఎవరి వల్ల ఇమేజ్ అమ్మది, కాన్కేవ్ మిర్రర్ వల్ల ఇమేజ్. ఓకే, సరే ఆ స్టోరీ సెకండరీ స్టోరీ అది. ఇప్పుడు
ఇది ఇలా వెళ్తూ 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 మళ్ళీ ఇక్కడ పడుతుంది రే. ఇక్కడ ఆగిపోతుంది కదమ్మా, ఇమేజ్ ఫామ్ చేసింది అలా వెళ్ళిపోతుంది. ఇక్కడ పడి సెకండ్ రిఫ్లెక్షన్ ఏం జరుగుతుందమ్మా, సెకండ్ రిఫ్లెక్షన్ ఇలా వెనక్కి వస్తుంది. సెకండ్ రిఫ్లెక్షన్ కాన్వెక్స్ మిర్రర్ నుంచి మళ్ళీ వెనక్కి వస్తుంది. ఇది రే 2 స్టోరీ అమ్మ, రే 2. ఓకే, సెకండ్ రే స్టోరీ. ఫస్ట్ రే స్టోరీ ఇది ఇలా వెళ్ళింది, ఇలా వచ్చింది, ఇలా వచ్చింది. సెకండ్ రే ఇక్కడే అటు ఇటు తిరుగుతుంది, సెకండ్ రే. ఓకే చూడమ్మా, కాన్వెక్స్ మిర్రర్ నుంచి ఒక రే ఇటు వచ్చింది, ఇంకో రే ఇటు వచ్చింది. ఈ రెండు డైవర్జింగ్ రేస్. ఒక రే ఇలా ఉంది, ఒక రే ఇలా ఉంది. ఓకే, ఆ రెండు ఏంటి, డైవర్జింగ్ రేస్. ఈ డైవర్జింగ్ రేస్ వల్ల ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే మనం ఏం చేయాలమ్మా, ఈ డైవర్జింగ్ రేస్ నుంచి మనం ఇలాగా వెనక్కి ఎక్స్టెండ్ చేయాలి డైవర్జింగ్ రేస్ని. ఈ రెండు ఇక్కడ ఎక్కడో మీట్ అవుతున్నాయి. ఈ డైవర్జింగ్ రేస్ని కనుక మనం వెనక్కి ఎక్స్టెండ్ చేస్తే ఆ రెండు ఇక్కడ ఎక్కడో మీట్ అవుతున్నాయి. సో ఫైనల్ ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఫైనల్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందమ్మా, ఇక్కడ ఫామ్ అవుతుంది. ఓకే, ఫైనల్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఈ పాయింట్ దగ్గర ఫామ్ అవుతుంది. రైట్, ఓకే. సో ఇప్పుడు ఇదే సేమ్ డిస్కషన్ అంతా మనం రే డయాగ్రామ్ కాకుండా కేవలం క్యాల్కులేషన్ ఉపయోగించి చేస్తాం. ఓకేనా, ఈ టోటల్ డిస్కషన్ ఇప్పుడు రే డయాగ్రామ్ కాకుండా క్యాల్కులేషన్ ఉపయోగించి చేస్తాం. చూడండి, ఫస్ట్ కాన్కేవ్ మిర్రర్ వల్ల ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, దానికోసం నేను ఇదిగోండి ఈ ఫార్ములా వేస్తున్నా. 1/f1 = 1/u1 + 1/v1. ఇక్కడ f1 అంటే ఎంత, f1 అంటే -10 సెంటీమీటర్స్. -10 ఎందుకు రాసా, కాన్కేవ్ మిర్రర్కి ఫోకస్ నెగిటివ్ కాబట్టి. u1 అంటే ఎంత చూడమ్మా, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 15 సెంటీమీటర్స్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత, 15 సెంటీమీటర్స్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంతమ్మా, 15 సెంటీమీటర్స్. అయితే రే డైరెక్షన్ ఇలా ఉంది, రే ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్లో వస్తుంది. మనం డిస్టెన్స్ ఏమి ఇలా మెజర్ చేస్తున్నాం. చూడమ్మా, ఇన్సిడెంట్ రే డైరెక్షన్, ఒక నిమిషం అమ్మా, ఇన్సిడెంట్ రే డైరెక్షన్ ఎటు ఉంది, ఇటు ఉంది. సో ఇది పాజిటివ్ డైరెక్షన్ అవుతుంది. మనం డిస్టెన్స్ ఇటు నుంచి మెజర్ చేస్తున్నాం, పోల్ నుంచి మెజర్ చేయాలి కదా డిస్టెన్స్, పోల్ నుంచి ఇటు మెజర్ చేస్తున్నాం కాబట్టి ఇది నెగిటివ్ డైరెక్షన్ అవుతుంది. జాగ్రత్తగా చూసుకోండి, ఇన్సిడెంట్ రే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో మనం మెజర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టాలి. v1 = ఎంత, v1 ఫార్ములా ఏంటి, దీన్ని రీఅరేంజ్ చేస్తే కనుక మనకి ఇలా వస్తుంది, u1f1/u1 - f1. అంతేనా, u1f1/u1 - f1. u1 అంటే -15 ఇంటూ f1 అంటే -10 డివైడెడ్ బై u1 అంటే మళ్ళీ -15 మైనస్ f1 అంటే -10. ఓకే, పైన 150 మిగులుతుంది డివైడెడ్ బై ప్లస్ అవుతుందమ్మా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ డివైడెడ్ బై -5 విచ్ ఈజ్ ఈక్వల్ టు -30 సెంటీమీటర్స్. సో v1 వాల్యూ ఎంత వచ్చింది, -30 సెంటీమీటర్స్. అంటే ఈ i1 అనే ఇమేజే కదా, కాన్కేవ్ మిర్రర్ వల్ల ఫామ్ అయిన ఇమేజ్ ఏంటమ్మా i1. అది ఎంత డిస్టెన్స్లో ఫామ్ అయింది, 30 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఫామ్ అయింది. ఎక్కడ డ్రా చేయండి, నేను ఇక్కడ డ్రా చేయను, అలాగే ఈ డిస్టెన్స్ 30 సెంటీమీటర్స్ అని చెప్పాలి కదమ్మా. సో 30 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో i1 ఫామ్ అయింది. ఇప్పుడు ఈ ఇమేజ్ కాన్వెక్స్ మిర్రర్కి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది. ఫస్ట్ ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయిందమ్మా, కాన్కేవ్ మిర్రర్ వల్ల ఇమేజ్ i1 అనేది ఇక్కడ ఫామ్ అయింది. ఈ i1 అనే ఇమేజ్ కాన్వెక్స్ మిర్రర్కి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది. అంటే ఇప్పుడు కాన్వెక్స్ మిర్రర్కి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇది అవుతుందమ్మా, ఎంత చెప్పండి, అది ఇది 30 సెంటీమీటర్స్ కాబట్టి ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది, 10 సెంటీమీటర్స్. సో ఇదేంటమ్మా, ఇమేజ్ డ్యూ టు కాన్కేవ్ మిర్రర్ ఇది. ఇప్పుడు సెకండ్, ఇమేజ్ డ్యూ టు కాన్వెక్స్ మిర్రర్. ఇమేజ్ డ్యూ టు కాన్వెక్స్ మిర్రర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. ఇప్పుడు ఇమేజ్ డ్యూ టు కాన్వెక్స్ మిర్రర్ ఏమవుతుంది చెప్పండి, ఇమేజ్ డ్యూ టు కాన్వెక్స్ మిర్రర్ ఫార్ములా ఏంటి, 1/f2 = 1/u2 + 1/v2 అని రాస్తా. దీని నుంచి v2 = ఏం రాయొచ్చు, ఇదే ఫార్ములా, u2f2/u2 - f2. u2f2/u2 - f2. u2 అంటే ఎంతమ్మా, ఇప్పుడు u2 అంటే
చూడండి పోల్ నుంచి ఇటు మెజర్ చేస్తున్నాం అమ్మా. ఇన్సిడెంట్ రే డైరెక్షన్ ఎటు ఉంటుంది? ఇటు ఉంటుంది. ఈసారి కాన్వెక్స్ మిర్రర్ కదా, ఇది ఆబ్జెక్ట్ నుంచి ఇన్సిడెంట్ రే ఇటు వెళ్తుంది, ఈ డైరెక్షన్లో వెళ్తుంది, పాజిటివ్ డైరెక్షన్. మనం ఏమో డిస్టెన్స్ ఈ డైరెక్షన్లో మెజర్ చేస్తున్నాం కాబట్టి U2 ఈక్వల్ టు ఏమవుతుంది? -10 సెంటీమీటర్స్ అవుతుంది. 10 సెంటీమీటర్సే అది తెలుస్తుంది ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఇది ఆబ్జెక్ట్ కదా, ఇప్పుడు ఈ మిర్రర్కి ఇది ఆబ్జెక్ట్ అమ్మ. సో ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది? 10 సెంటీమీటర్స్. ఆ 10 సెంటీమీటర్స్ మైనస్ తీసుకోవాలా ప్లస్ తీసుకోవాలా? మైనస్ తీసుకోవాలి, ఎందుకంటే ఇన్సిడెంట్ రే డైరెక్షన్ ఇది. ఇప్పుడు దీనికి ఇన్సిడెంట్ రే ఇది ఇన్సిడెంట్ రే అమ్మ, ఇది ఇన్సిడెంట్ రే ఈ డైరెక్షన్లో ఉంది, అంటే ఈ డైరెక్షన్లో ఉంది. మనం డిస్టెన్స్ వెనక్కి మెజర్ చేసాం కాబట్టి -10. ఓకే, F2 ఈక్వల్ టు ఎంత? F2 ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్, అది +15 సెంటీమీటర్సే. ఎందుకు +15 సెంటీమీటర్స్ చెప్పండి? ఎందుకు +15 సెంటీమీటర్స్ అమ్మా? ఇది +15 సెంటీమీటర్స్ ఎందుకు? ఇది కాన్వెక్స్ మిర్రర్కి ఫోకస్ పాజిటివ్ ఇటువైపు ఉంటుంది. ఓకే, కాబట్టి ఫోకస్ పాజిటివ్ రాసాం. దీని నుంచి V2 ఈక్వల్ టు ఏమవుతుంది? కనబడుతుందా కింద క్యాల్కులేషన్? ఓకే రైట్. V2 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? చూడండి, U2 అంటే -10 ఇంటూ F2 అంటే 15 డివైడెడ్ బై U2 అంటే -10 మైనస్ F2 అంటే 15. ప్లస్ వేసేయకండి అలవాటు ప్రకారం. ఇప్పటివరకు ప్లస్లు వేసుకుంటూ వచ్చాం, అందుకని ఇక్కడ మధ్యలో ప్లస్ వేసేస్తారేమో, మైనస్ అమ్మ. ఓకే, ఇదేమవుతుంది? -150 డివైడెడ్ బై ఇదేమవుతుంది? -25 అంటే -6 సెంటీమీటర్స్. మైనస్ కదమ్మా, ప్లస్. ఈ మైనస్ క్యాన్సిల్ అవుతాయి కదా, సో +6 సెంటీమీటర్స్ అలాగే ఫామ్ అయింది ఇక్కడ. ఇది ప్లస్సే కదమ్మా. ఇన్సిడెంట్ రే డైరెక్షన్ ఇది, మనం మెజర్ చేస్తుంది కూడా అదే, కాబట్టి 6 సెంటీమీటర్స్. రే డయాగ్రామ్ నుంచి మనం ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసాం, బట్ ఈ వాల్యూ ఎంత అనేది ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఫైనల్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందమ్మా? ఫైనల్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ 6 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ కాన్వెక్స్ మిర్రర్, బిహైండ్ కాన్వెక్స్ మిర్రర్. 6 సెంటీమీటర్స్ బిహైండ్ కాన్వెక్స్ మిర్రర్. సరే, ఇప్పుడు ఓవరాల్ మ్యాగ్నిఫికేషన్ కూడా చెప్పాలి కదా. ఓవరాల్ మ్యాగ్నిఫికేషన్ అమ్మ, ఇక్కడ రియల్ ఇమేజా వర్చువల్ ఇమేజా అనేది నేను దీంట్లో చెప్పను కానీ నెక్స్ట్ ప్రాబ్లంలో చెప్తా అమ్మా. ఇది ఎన్నో ప్రాబ్లం? ఇది సెకండ్ ప్రాబ్లం అనుకుంటా. ఇంకా 2 ప్రాబ్లమ్స్ చేయాలి కదా. ఓకే, ఇది రియల్ ఇమేజా వర్చువల్ ఇమేజా అనేది నెక్స్ట్ ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంలో మీకు అర్థమవుతుంది. ఇది థర్డ్ ప్రాబ్లం అమ్మ, నాకు తెలిసి థర్డ్ ప్రాబ్లం ఇది. ఓకే, నెక్స్ట్ ఇంకో 4th ప్రాబ్లం చెప్తాం కదా. 4th ప్రాబ్లంలో రియల్ ఇమేజ్ గురించి వర్చువల్ ఇమేజ్ గురించి క్లియర్గా అర్థమవుతుందమ్మా. ఇక్కడ ఇది ఎన్లార్జ్డ్ ఇమేజా డిమినిష్డ్ ఇమేజా అని మాత్రమే చెప్తాను నేను. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం నేను చెప్పినప్పుడు ఇది ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది రియల్ వర్చువల్ అనేది. ఓకే, ఏం లేదమ్మా, చూడండి, ఇది ఆబ్జెక్ట్. ఓకే, రియల్ వర్చువల్ సెకండరీ. చూడమ్మా, ఇది ఆబ్జెక్ట్, యాక్చువల్గా ఇది ఆబ్జెక్ట్, కానీ కాన్వెక్స్ మిర్రర్కి ఇది ఆబ్జెక్ట్. అవునా? కాన్వెక్స్ మిర్రర్ వల్ల ఫామ్ అయ్యే ఇమేజ్ అంటే ఎప్పుడు వర్చువల్ ఇమేజ్. కాన్వెక్స్ మిర్రర్ వల్ల మనకి ఎటువంటి ఇమేజ్ ఫామ్ అవుతుందమ్మా? వర్చువల్ ఇమేజ్. ఇటువైపు ఫామ్ అయింది వర్చువల్ ఇమేజ్. సో ఇది యాక్చువల్గా వర్చువల్ ఇమేజే. మనకి ఫైనల్ ఇమేజ్ ఫామ్ అయ్యేది వర్చువల్ ఇమేజే. ఓకే, గుర్తుపెట్టుకోండి. అది నేను నెక్స్ట్ ప్రాబ్లంలో మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం దీని మీద కొంచెం టిపికల్గా ఉంటుంది. ఓకేనా? సరే, చూడండి, మ్యాగ్నిఫికేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ మ్యాగ్నిఫికేషన్ డ్యూ టు దీనివల్ల క్యాలిక్యులేట్ చేద్దాం. ఎవరు? కాన్కేవ్ మిర్రర్ వల్ల. ఓకే, ఫార్ములా ఏంటమ్మా? -V1/U1. మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా అంటే M=U/V/U, -V/U. ఇక్కడ -V1/U1 అంటున్నా. -V1 అంటే ఇదిగోండి, V1 అంటే -30. సో -30 డివైడెడ్ బై U1 అంటే -15. -30 -15. ఓకేనా? ఈ రెండు క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది? 15 2s are -2. ఓకే అమ్మా, -2. నెక్స్ట్ M2. -2 వచ్చిందంటే అది రియల్ ఇమేజ్ అని అర్థం. -2 వచ్చిందంటే మీనింగ్ ఏంటమ్మా? అది రియల్ ఇమేజ్ అని అర్థం. నెక్స్ట్ M2. ఇది సింగిల్ మిర్రర్ వల్ల, సింగిల్ కాన్కేవ్ మిర్రర్ వల్ల మ్యాగ్నిఫికేషన్ అంతా -2. ఇప్పుడు కాన్వెక్స్ మిర్రర్ వల్ల మ్యాగ్నిఫికేషన్ చూస్తున్నాం. అదేమవుతుంది? -V2/U2. -V2 అంటే ఎంతమ్మా? V2 6 సెంటీమీటర్స్ +6 సెంటీమీటర్స్ అమ్మా, డివైడెడ్ బై
U2 అంటే ఎంత? U2 -10 సెంటీమీటర్స్. -10 సెంటీమీటర్స్. ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇదేమవుతుంది? 2 3s are 2 5s are 3/5 సెంటీమీటర్స్. ఓవరాల్ మ్యాగ్నిఫికేషన్ కావాలి. M = M1 into M2 which is equal to M1 అంటే -2 into M2 అంటే 3/5 which is equal to 6/5 -6/5 అమ్మ. సో ఓవరాల్ మ్యాగ్నిఫికేషన్ ఏమొచ్చిందమ్మా? -6/5. దీని మాడ్యులస్ కనుక తీసుకుంటే ఏమవుతుంది? 6/5 which is greater than 1. 6/5 is greater than 1. అంటే మనకి ఫైనల్గా ఫామ్ అయ్యే ఇమేజ్ ఎటువంటి ఇమేజ్? ఇట్ ఈస్ ఏ ఎన్లార్జ్డ్ ఇమేజ్. ఎటువంటి ఇమేజ్ అమ్మా? ఎన్లార్జ్డ్ ఇమేజ్. ఎన్లార్జ్డ్ ఇమేజ్. ఇంకో విషయం కూడా చెప్తున్నా. వర్చువల్ ఇమేజ్, ఫైనల్గా ఫామ్ అయ్యేది వర్చువల్ ఇమేజ్. ఇంకోటి ఇన్వర్టెడ్ ఇమేజ్. వర్చువల్ ఇమేజ్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇప్పటి వరకు వర్చువల్ ఇమేజ్, ఎరెక్ట్ ఇమేజే చూశారు మీరు. కానీ ఈ కేసులో ఇన్వర్టెడ్ ఇమేజ్ వచ్చింది. అది ఎలా అనేది నెక్స్ట్ ప్రాబ్లంలో తెలుస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం దీని మీద కొంచెం టిపికల్ ప్రాబ్లం అమ్మా. ఓకే, చేద్దాం. మీరు ముందు ఇది పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చాలా జాగ్రత్తగా స్లోగా చేసుకుంటూ వెళ్దాం. ముందు ఇది పాజ్ చేసి రాసుకోండి అమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. 4th ప్రాబ్లం చూడండి. ఇది 2 కాన్కేవ్ మిర్రర్స్ తీసుకున్నామమ్మా. కాన్కేవ్ మిర్రర్ M1, కాన్కేవ్ మిర్రర్ M2. రెండిటికి రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఒకటే. R = 40, R = 40 సెంటీమీటర్స్ అమ్మ. R = 40 సెంటీమీటర్స్. ఇది కూడా R = 40 సెంటీమీటర్స్. రెండిటికి రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఒకటే అమ్మ. రెండిటికి రేడియస్ ఆఫ్ కర్వేచర్ 40 సెంటీమీటర్సే. ఏ విధంగా ప్లేస్ చేసాం చూడండి. ఈ విధంగా ప్లేస్ చేసాం. అంటే ఈ రెండిటి యొక్క ప్రిన్సిపల్ యాక్సిస్ ఒకదానికొకటి ప్యారలల్గా ఉన్నాయి. దీని ప్రిన్సిపల్ యాక్సిస్ ఇదిగోండి. యాక్సిస్ డ్యూ టు యాక్సిస్ ఆఫ్ M1, ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ M1 ఇది, ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ M2 ఇది. ఆ రెండు ఒకదానికొకటి ప్యారలల్గా ఉన్నాయి. అంతేకాకుండా ఆ రెండు యాక్సిస్ మధ్యలో ఈ డిస్టెన్స్ ఎంతమ్మా? 1 సెంటీమీటర్. ఆ రెండు యాక్సిస్ మధ్యలో డిస్టెన్స్ ఎంత? 1 సెంటీమీటర్. ఇది సిచ్యువేషన్ అమ్మా. ఓకే, ఈ రకంగా మనం ఫస్ట్ మిర్రర్స్ని అరేంజ్ చేసుకున్నాం. ఏం మిర్రర్స్ ఇవి? రెండు కాన్కేవ్ మిర్రర్స్. ఓకే, ఈ డిస్టెన్స్ 1 సెంటీమీటర్. రెండు ఒకదానికొకటి ప్యారలల్గా ఉన్నాయి. అంటే ఇలా కొంచెం కిందకి ఇలా అరేంజ్ చేసాం అమ్మా. ఓకే, ఇప్పుడు O అనే ఆబ్జెక్ట్ని చూడమ్మా. O అనే ఆబ్జెక్ట్ని ఈ M2 అనే యాక్సిస్ మీద పెట్టాం. సెకండ్ మిర్రర్ యాక్సిస్ మీద పెట్టాం. ఎంత దూరంలో పెట్టాం? 60 సెంటీమీటర్స్ దూరంలో పెట్టాం. ఎంత దూరంలో అమ్మా? 60 సెంటీమీటర్స్ దూరంలో పెట్టాం. M1 నుంచి 60 సెంటీమీటర్స్ దూరంలో, M2 నుంచి 40 సెంటీమీటర్స్ దూరంలో. M1 నుంచి 60 సెంటీమీటర్స్ దూరం, M2 నుంచి 40 సెంటీమీటర్స్ దూరంలో పెట్టాం. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది ఫైనల్ ఇమేజ్ ఆఫ్టర్ సెకండ్ రిఫ్లెక్షన్ కన్సిడరింగ్ ఫస్ట్ రిఫ్లెక్షన్ ఈజ్ అట్ M1. ఫస్ట్ రిఫ్లెక్షన్ కనుక M1 దగ్గర కన్సిడర్ చేస్తే, ఓకే, ఫస్ట్ రిఫ్లెక్షన్ M1 దగ్గర కన్సిడర్ చేస్తే సెకండ్ రిఫ్లెక్షన్ తర్వాత ఫైనల్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఓకే అమ్మా, సెకండ్ రిఫ్లెక్షన్ తర్వాత ఫైనల్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది మనం చెప్పాలి. ఓకేనా? చేద్దామమ్మా. అది సెకండ్ రిఫ్లెక్షన్ తర్వాత ఫైనల్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది మనం చెప్పాలమ్మా. చేద్దామా? రైట్. చూడమ్మా, ఇంకేమన్నాడు? ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఆరిజిన్ అన్నాడు. కోఆర్డినేట్స్ కావాలన్నాడమ్మా. ఫైనల్ ఇమేజ్ కోఆర్డినేట్స్ కావాలి. ఆబ్జెక్ట్ ఏమో ఆరిజిన్ దగ్గర ఉందన్నాడు. సో దీన్ని బ్లూ పెన్తో డ్రా చేస్తున్నామ్మా. కోఆర్డినేట్ యాక్సిస్ ఇదే ఆరిజిన్ మనకి. ఓకే, యాక్సిస్ ఆఫ్ M2 ఏమో X యాక్సిస్ అయింది, ఇది Y యాక్సిస్ అయింది, ఇది Y యాక్సిస్ అయింది. ఓకే, ఇది ఆరిజిన్. ఓకే అమ్మా, ఇది యాక్చువల్గా జరిగింది. ఇది ఆరిజిన్. ఎటు పెడదాం? ఎక్కడ చోట పెడదాంలేండి. ఇదే అమ్మ, ఇదే ఆరిజిన్. ఆబ్జెక్ట్ ఉన్న చోటే ఆరిజిన్. ఓకే, అయితే మనం ఏం చేయాలమ్మా? X కోఆర్డినేట్, Y కోఆర్డినేట్ కనుక్కోవాలి. ఓకేనా? చేద్దాం. చాలా జాగ్రత్తగా చేయాలమ్మా. ఇది చూడండి, ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దాం? కాన్కేవ్ మిర్రర్ M1 వల్ల ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? కాన్కేవ్ మిర్రర్ M1 వల్ల ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందో క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ మనం చేయాల్సింది అదే. ఓకే, చూడమ్మా. ఇక్కడ నుంచి ఒక లైట్ రే వెళ్ళి M1 మీద పడింది. ఎందుకంటే ఫస్ట్ రిఫ్లెక్షన్ M1 అన్నాడు. ఇక్కడ నుంచి ఒక లైట్ రే M1 మీద పడింది అనుకుందాం. ఓకేనా? సరే, ఎలా తీసుకుందాం మనం? ఎలా తీసుకుందాం? ఇదిగోండి అమ్మా.
ఎగ్జాక్ట్గా పోల్ మీద పడింది అనుకుందాం. ఇక్కడ నుంచి ఒక లైట్ రే వెళ్ళి రే 1 ఇది పోల్ మీద పడి ఇలా వెళ్ళింది. ఓకేనా? ఇక్కడ నుంచి ఒక లైట్ రే పోల్ మీద పడి ఈ విధంగా వెళ్ళిందమ్మా. ఓకే, ఎంత యాంగిల్తో అయితే పడిందో అంత యాంగిల్తో రిఫ్లెక్ట్ అవ్వాలి కదా. ఎంత యాంగిల్తో అయితే పడిందో అంత యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది ఇలా. ఓకే, అర్థమైందమ్మా? ఎంత యాంగిల్తో అయితే పడిందో అంత యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడమ్మా, దీనికి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎక్కడెక్కడ ఉంటుంది కదా. చూడమ్మా, రేడియస్ 40 సెంటీమీటర్స్ అంటే ఆ 40 సెంటీమీటర్స్ దగ్గరే కదా సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది సెంటర్ ఆఫ్ కర్వేచర్? ఇది 60 సెంటీమీటర్స్ కదా, 40 సెంటీమీటర్స్ అంటే ఇక్కడ ఎక్కడో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నుంచి ఒక లైట్ రే ఇలా వెళ్ళి ఇక్కడ పడింది అనుకుందాం. సెకండ్ లైట్ రే, ఇది రే 1 అమ్మ, ఇది రే 1, ఇది రే 2. సెకండ్ లైట్ రే ఇలా సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అయింది అనుకుందాం. సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అయింది కాబట్టి ఏ దారిలో అయితే వెళ్తుందో అదే దారిలో వెనక్కి వచ్చేస్తుంది. ఈ రెండు లైట్ రేస్ ఇక్కడ మీట్ అవుతున్నాయి కాబట్టి మనకి ఇమేజ్ I1 ఈ పాయింట్ దగ్గర ఫామ్ అవుతుంది. ఓకే అమ్మా, ఇమేజ్ I1 ఎక్కడ ఫామ్ అవుతుంది? ఈ పాయింట్ దగ్గర ఫామ్ అవుతుంది. అదేనమ్మా, ఇమేజ్ I1 ఈ పాయింట్ దగ్గర ఫామ్ అవుతుంది. ఎవరి వల్ల? అది కాన్కేవ్ మిర్రర్ వల్ల. అది ఎక్కడో మనం క్యాల్కులేట్ చేద్దాం. ఇమేజ్ డ్యూ టు M1, ఇమేజ్ డ్యూ టు M1 ఫార్ములా రాద్దాం. 1/F1 ఈక్వల్ టు 1/V1, అదే 1/U1 ప్లస్ 1/V1, 1/U1 ప్లస్ 1/V1. అమ్మ, ఈ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది అనేది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోవడానికి ఇది చేస్తున్నా. చూడమ్మా, ఇప్పుడు ఈ ఇమేజ్ కోఆర్డినేట్స్ X కోఆర్డినేట్ ఉంటుంది, Y కోఆర్డినేట్ కూడా ఉంటుంది. ఇది ఎక్కడ ఫామ్ అయిందో తెలుసుకోవడానికి ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. మరి ఎంత హైట్లో ఫామ్ అయింది, ప్రిన్సిపల్ యాక్సిస్కి ఎంత హైట్లో ఫామ్ అయింది అని తెలుసుకోవడానికి మనం మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా కూడా ఉపయోగించాలి. ముందే చెప్తున్నా. ఓకే అమ్మా, మనం మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా కూడా ఉపయోగించాలి. చూడమ్మా, ఇప్పుడు ఈ ఇమేజ్ ఈ డిస్టెన్స్, ఈ డైరెక్షన్లో ఎంత డిస్టెన్స్ ఉంది అనేది ఈ ఫార్ములా నుంచి వస్తుంది. కానీ ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఫామ్ అయిందా? లేదు, ప్రిన్సిపల్ యాక్సిస్ కొంచెం పైన ఫామ్ అయింది. ఈ డిస్టెన్స్ ఎలా వస్తుంది మనకి? మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా నుంచి వస్తుంది. ఓకే అమ్మా, మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా నుంచి వస్తుంది. క్యాలిక్యులేట్ చేద్దాం. అది మెల్లగా 1/1 స్టెప్ వైజ్ చేసుకుంటూ వెళ్దాం. మనకి ఏం కావాలి? V1 కావాలి. V1 ఫార్ములా U1F1/U1 మైనస్ F1. 10 సార్లు బోలెన్ సార్లు చెప్పుకున్నాం ఇది. ఓకే, ఇది బోలెన్ సార్లు చెప్పుకున్నాం అమ్మా. రైట్, ఇప్పుడు U1 వాల్యూ ఎంతమ్మా? U1 ఈక్వల్ టు ఎంత డిస్టెన్స్లో ఆబ్జెక్ట్ ఉంది ఈ మిర్రర్ నుంచి? 60 సెంటీమీటర్స్. అయితే -60 సెంటీమీటర్స్ అని రాయాలి. ఎందుకు? ఇన్సిడెంట్ రే ఈ డైరెక్షన్లో ఉంది, డిస్టెన్స్ ఏమో ఈ డైరెక్షన్లో మెజర్ చేస్తున్నాం. రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో మెజర్ చేస్తున్నాం కాబట్టి U1 ఈక్వల్ టు -60 సెంటీమీటర్స్. మనం డిస్టెన్స్ ఇక్కడ నుంచి మెజర్ చేస్తున్నాం అమ్మా. ఇన్సిడెంట్ రేకి ఆపోజిట్ డైరెక్షన్లో మెజర్ చేస్తున్నాం కాబట్టి -60 సెంటీమీటర్స్. F1 ఈక్వల్ టు ఎంతమ్మా? R40 అంటే F1 20 సెంటీమీటర్సే కదా. F ఈక్వల్ టు R/2 కదా. సో R40 అంటే F1 ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. అయితే ఇది కాన్కేవ్ మిర్రర్ కాబట్టి -20 సెంటీమీటర్స్ అని రాయాలి. ఈ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? -60 ఇంటూ -20 డివైడెడ్ బై -60 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 20 ఏమవుతుందమ్మా? ఇదేమో 1200 అవుతుందా? ప్లస్ 1200 అవుతుంది. 6 2 12. ఓకే, ప్లస్ 1200 అవుతుంది. కింద -40 వస్తుంది. ఇదేమవుతుంది? 0 0 క్యాన్సిల్ అయ్యి 30 మిగులుతుంది. సో V1 ఈక్వల్ టు -30 సెంటీమీటర్స్. V1 ఈక్వల్ టు -30 సెంటీమీటర్స్. ఓకే అమ్మా, ఇలా బ్లాక్ పెన్ తోటి డ్రా చేస్తా. అంటే ఈ డిస్టెన్స్ ఎంత అమ్మా? 30 సెంటీమీటర్స్ అన్నమాట. ఈ డిస్టెన్స్ ఎంత? 30 సెంటీమీటర్స్. సో ఆటోమేటిక్ ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? 70 సెంటీమీటర్స్. అది కూడా కావాలి మనకి. ఓకే అమ్మా, ఈ డిస్టెన్స్ ఎంత? 30 సెంటీమీటర్స్. అంటే పోల్ నుంచి X డైరెక్షన్లో 30 సెంటీమీటర్స్ దగ్గర ఇమేజ్ ఫామ్ అయింది. మరి Y డైరెక్షన్లో ఎంత హైట్లో ఫామ్ అయింది అది కూడా కావాలి మనకి. Y డైరెక్షన్లో ఎంత హైట్లో ఫామ్ అయిందో అది కూడా కావాలమ్మా. ఓకే, మొత్తం ఫైనల్ ఇమేజ్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు మనం కోఆర్డినేట్స్ రాద్దాం.
ఇప్పుడు y డైరెక్షన్లో ఎంత హైట్లో ఫామ్ అయిందో కావాలి. దానికి నేను మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా m ఈక్వల్ టు -v1/u1 ఈక్వల్ టు -h0/hi -h0 కాదు hi/h0 ఈ ఫార్ములా ఉపయోగిస్తాము. మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఇప్పుడు ఉపయోగిస్తున్నా. మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంటి? మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్ టు -v1/u1 విచ్ ఈజ్ ఈక్వల్ టు hi/h0 కదా. మనకి హైట్ ఆఫ్ ది ఇమేజ్ కావాలి. హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఈక్వల్ టు ఏమైంది? -v1/u1 ఇంటూ h0 -v1/u1 ఇంటూ h0. ఓకేనా? -v1 అంటే ఎంత? -30 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాబట్టి ఇక్కడ 30 వెళ్తాం. u1 అంటే ఎంతమ్మా? u1 అంటే -60. ఓకే, -60 వేసాం. ఇంటూ h0 అంటే ఈ డిస్టెన్స్ అమ్మా. h0 అంటే ఏంటి? ఇమేజ్ ఇక్కడ ఉంది. సారీ, ఆబ్జెక్ట్ హైట్ అమ్మా. ఆబ్జెక్ట్ హైట్ యాక్చువల్గా ఇక్కడ ఆబ్జెక్ట్ హైట్ తీసుకోం మనం. ఇక్కడ ఏంటి? ఇది పాయింట్ ఆబ్జెక్ట్ ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉందో అది తీసుకుంటాం. ఇదే h0. ఎంతమ్మా h0? 1 సెంటీమీటర్. అయితే మనం -1 సెంటీమీటర్ అని రాయాలి. ఓకే అమ్మా, ఈ ప్రిన్సిపల్ ఇదే కదా ప్రిన్సిపల్ యాక్సిస్. ఎవరికమ్మా? మిర్రర్ M1 గురించి ఆలోచిస్తున్నాం మనం. మిర్రర్ M1కి ఇదే ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి మనం కిందకు మెజర్ చేస్తున్నాం కాబట్టి హైట్ మైనస్లో ఉంటుంది. అదేమవుతుందమ్మా? h0 -1 సెంటీమీటర్ అవుతుంది. h0 ఏమవుతుంది? -1 సెంటీమీటర్ అవుతుంది. మైనస్ క్యాన్సిల్, ఇది క్యాన్సిల్ అయ్యి మనకి ఏం మిగిలిందమ్మా? 1/2 సెంటీమీటర్. ఏమొచ్చింది మనకి? 1/2 సెంటీమీటర్. ప్లస్ వచ్చిందా మైనస్ వచ్చిందా? ప్లస్ వచ్చింది. అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ కన్నా పైన ఫామ్ అవుతుంది. అలాగే ఫామ్ అయింది కదా ఇది. సో ఈ డిస్టెన్స్ ఎంత అయింది? 0.5 సెంటీమీటర్స్. అంతే కదా. 1/2 సెంటీమీటర్ అంటే ఎంత? 0.5 సెంటీమీటర్స్. ఈ డిస్టెన్స్ ఎంతమ్మా? 0.5 సెంటీమీటర్స్. ఓకే, అర్థమైంది కదా ఇది. సో ఇది ఫస్ట్. ఇది ఇంకా చాలా ఉందమ్మా చేయాల్సింది, ఇంకా చాలా ఉంది. ఓకే, మొత్తం కనబడుతుందా? రైట్. నెక్స్ట్ చూడండి అమ్మా. ఇప్పుడు ఈ ఇమేజ్, ఈ పర్టికులర్ ఇమేజ్ ఈ మిర్రర్కి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది. ఈ ఇమేజ్ I1 అనే ఇమేజ్ ఇప్పుడు ఈ మిర్రర్కి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి? ఇమేజ్ డ్యూ టు M2 క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు అదే చేద్దాం. ఇమేజ్ డ్యూ టు M2 క్యాలిక్యులేట్ చేయాలి అంటే V2 ఈక్వల్ టు, ఇదే ఫార్ములా అమ్మా, V2 ఈక్వల్ టు U2F2/U2 మైనస్ F2. అంతే కదా. V1 ఈక్వల్ టు U1 F1/U1 మైనస్ F1 అయితే V2 ఈక్వల్ టు ఏమవుతుంది? U2F2/U2 మైనస్ F2. ఓకే, ఇది ఇమేజ్ డ్యూ టు కాన్కేవ్ మిర్రర్ M2 వల్ల ఇమేజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం అమ్మా. అయితే ఇక్కడ U2 అంటే ఎంత, F2 అంటే ఎంత క్యాలిక్యులేట్ చేయాలి. F2 అంటే ఎంతమ్మా? ఇది R ఈక్వల్ టు 40 సెంటీమీటర్స్ కాబట్టి F2 20 సెంటీమీటర్స్ అవుతుంది. అది కూడా మైనస్. F2 20 సెంటీమీటర్స్ అవుతుంది. అది కూడా ఏమవుతుందమ్మా? -20 సెంటీమీటర్స్. ఓకేనా? -20 వచ్చేప్పుడు కనపట్లేదు అనుకుంటా, కొంచెం రొటేట్ చేస్తాం. ఓకే, -20 సెంటీమీటర్స్ F2 ఈక్వల్ టు. మరి UT ఈక్వల్ టు ఎంత అంటే ఈ మిర్రర్ నుంచి, ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ అమ్మా, ఈ మిర్రర్ నుంచి ఈ డైరెక్షన్లో డిస్టెన్స్ ఎంత? ఇది ఈ డిస్టెన్స్ ఎంతమ్మా? ఇది 30. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 100. ఇది 30 కాబట్టి ఇదేమవుతుంది? 70 కదా. ఇదేమవుతుందమ్మా? 70 కదా. సో UT ఈక్వల్ టు ఎంత రాయాలి ఇప్పుడు? 70 సెంటీమీటర్స్. 70 ఎలా అయిందో అర్థమైందా? ఇది 30 వచ్చిందమ్మా ఇందా క్యాలిక్యులేషన్లో. ఈ టోటల్ డిస్టెన్స్ 100, ఇది 30. ఇప్పుడు ఇదే ఆబ్జెక్ట్, ఇదిగోండి ఇది ఆబ్జెక్ట్, ఇక్కడ ఇంటూ పెట్టాం, అదే ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ ఇప్పుడు ఈ మిర్రర్కి, సారీ ఈ ఇమేజ్ ఇప్పుడు ఈ మిర్రర్కి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది. దీని డిస్టెన్స్ ఎంత ఉంది? మిర్రర్ నుంచి 70 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఓకే, అయితే ఇప్పుడు ఇన్సిడెంట్ రే ఇదమ్మా. ఇన్సిడెంట్ రే ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి, అంటే ఇన్సిడెంట్ రే ఈ డైరెక్షన్లో ఉంది. దీని నుంచి వచ్చే రే ఇప్పుడు ఇలా తీసుకున్నాం అనుకోండి, ఒక రే. దీని నుంచి రే ఎలా తీసుకుంటాం కదా, ఇది ఆబ్జెక్ట్ కదా, దీని నుంచి రే ఎలాంటి తీసుకుంటాం అంటే మనం ఇన్సిడెంట్ రే డైరెక్షన్ ఎలా ఉంది, మనం వెనక్కి మెజర్ చేస్తున్నాం U2ని.
యూటీని మనం వెనక్కి మెజర్ చేస్తున్నాం, ఇన్సిడెంట్ రే ఏమో ముందుకుంది, కాబట్టి మైనస్ పెట్టుకోవాలమ్మా. ఇక్కడ మైనస్ ఎందుకు పెట్టుకుంటున్నాం, ప్లస్ ఎందుకు పెట్టుకుంటున్నాం, ఇవన్నీ మీకు అర్థం కావాలంటే సైన్ కన్వెన్షన్స్ తెలియాలి. సైన్ కన్వెన్షన్స్ సంబంధించి వీడియో ఆల్రెడీ చేశాను, అది చూస్తేనే ఇవి అర్థమవుతాయి. అది చూసారు అనుకునే ఈ వీడియో చెప్తుందండి. ఓకేనా, రైట్. ఓకే, ఇవన్నీ సైన్ కన్వెన్షన్స్ అమ్మ. సరే, ఇప్పుడు V2 వాల్యూ ఏమొస్తుంది దీని నుంచి? V2 వాల్యూ ఏమొస్తుందమ్మా? V2 వాల్యూ ఏమొస్తుంది? V2 ఈక్వల్ టు U2 అంటే -70 ఇంటూ F2 అంటే -20 డివైడెడ్ బై U2 మైనస్ F2 అంటే -70 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 20. ఇదేమవుతుంది? 1400 ప్లస్ 1400 అవుతుందమ్మా, డివైడెడ్ బై ఇదేమవుతుంది? -50. సో ఫైనల్గా V2 వాల్యూ ఏమవుతుందమ్మా? ఇది క్యాన్సిల్ చేసి 140 బై -5. 140 బై -5 అంటే ఎంత అవుతుంది? 5 2s are 10, 5 8s are 40. సో -28 సెంటీమీటర్స్ వస్తుందమ్మా. ఎంత వచ్చిందమ్మా? -28 సెంటీమీటర్స్. అంటే ఇటువైపు నుంచి -28 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఇక్కడెక్కడో ఫామ్ అవుతుంది. ఓకే, దీని నుంచి -28 సెంటీమీటర్స్ వెనక్కి ఫామ్ అవుతున్నాం ఇమేజ్. -28 సెంటీమీటర్స్ వెనక్కి ఫామ్ అవుతున్నాం. ఇది రే డయాగ్రామ్ కనుక డ్రా చేస్తే, రే డయాగ్రామ్ డ్రా చేస్తే క్లమ్జీ అయిపోతుందమ్మా, నేను డ్రా చేయట్లేదు, మీరు ట్రై చేయండి. అంటే ఇలాగ ఒక రే వస్తుంది, ఇంకోటి సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఒక రే ఫామ్ అవుతుంది, ఇక్కడ ఎక్కడో ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఈ డైరెక్షన్ ఎక్కడో ఫామ్ అవుతున్నాం ఇమేజ్, ఇక్కడెక్కడో ఫైనల్ ఇమేజ్. ఓకేనా, చూడండి ఒకసారి. ఇది ఆబ్జెక్ట్ కదమ్మా, ఇక్కడ నుంచి ఒక రే ఇలా తీసుకుందాం, ఓకేనా. సెంటర్ ఆఫ్ కర్వేచర్ 40 సెంటీమీటర్స్ కాబట్టి ఇక్కడ ఇదే 40 సెంటీమీటర్స్, ఈ పాయింటే కదా. సో ఇంకో రే ఇలా వెళ్తుంది, ఇలా వెళ్ళిన రే మళ్ళీ వెనక్కి ఇలాగే వస్తుంది, అంటే ఇక్కడ ఎక్కడో మీట్ అవుతుంది. ఓకే, సో ఫైనల్ ఇమేజ్ ఇక్కడ ఎక్కడో ఫామ్ అవుతుందమ్మా. కొంచెం క్లమ్జీ అయింది, అయినా కానీ అర్థం చేసుకుని ట్రై చేయండి స్లోగా. ఓకేనా, ఒక రే ఏమో ఇక్కడి నుంచి ఇలా తీసుకుని ఇలా వచ్చింది రిఫ్లెక్ట్, ఇది రే 1, ఇది రే 2, ఈ రెండు ఇక్కడ ఎక్కడో మీట్ అయినాయి. ఓకే, ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకే, ఈ ఇమేజ్ ఇదిగో ఈ డిస్టెన్స్ ఎంతమ్మా? 28 సెంటీమీటర్స్ అనమాట. అదే వెనక్కి, ఎక్స్ డైరెక్షన్లో వెనక్కి డిస్టెన్స్. ఇప్పుడు వై డైరెక్షన్లో డిస్టెన్స్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్స్ డైరెక్షన్లో వెనక్కి డిస్టెన్స్ 20 సెంటీమీటర్స్ అయితే ఈ డిస్టెన్స్ ఏమవుతుందమ్మా? ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ ఏమవుతుంది? ఇది ఆరిజిన్ కదా, ఫస్ట్ ఎప్పుడో అనుకున్నా, మర్చిపోయి ఉంటాం దాని గురించి. ఓకేనా, ఈ డిస్టెన్స్ 28 సెంటీమీటర్స్ అమ్మా. అప్పుడు ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? 28, ఇది 12 సెంటీమీటర్స్, అంతే కదమ్మా, కరెక్టేనా? ఇది 28 సెంటీమీటర్స్ అంటే ఇది 12 సెంటీమీటర్స్ అవ్వాలి కదా. సో మనకి ఎక్స్ కోఆర్డినేట్ వచ్చిందమ్మా ఆల్రెడీ. మనం ఏం కనుక్కోమన్నాడు? కోఆర్డినేట్స్ ఆఫ్ ఫైనల్ ఇమేజ్ కనుక్కోమన్నాడు కదా. సో ఎక్స్ కోఆర్డినేట్ ఆల్రెడీ వచ్చేసింది, ఎక్స్ కోఆర్డినేట్ ఆల్రెడీ వచ్చింది. ఎంతమ్మా? 12 సెంటీమీటర్స్. పాజిటివ్ డైరెక్షన్లో 12 సెంటీమీటర్స్ అనేది ఎక్స్ కోఆర్డినేట్. ఇప్పుడు మనం వై కోఆర్డినేట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఎక్స్ కోఆర్డినేట్ 12 సెంటీమీటర్స్ వచ్చింది, వై కోఆర్డినేట్ క్యాలిక్యులేట్ చేయాలి. వై కోఆర్డినేట్ నెగిటివ్ వస్తుంది, అర్థమైపోతుంది కదా, ఇలా కిందకు ఉంది. వై కోఆర్డినేట్ ఎలా వస్తుందమ్మా? నెగిటివ్ వస్తుంది. ఓకే, వై కోఆర్డినేట్ నెగిటివ్ వస్తుంది. చూడమ్మా, వై కోఆర్డినేట్ కావాలంటే మనం ఏం చేయాలి? మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఉపయోగించాలి. సో మ్యాగ్నిఫికేషన్ m ఈక్వల్ టు -v2 by u2 which is equal to h0 by hi. సారీ, మళ్ళీ తప్పరేసానా? hi by h0. -v2 by u2 is equal to -hi by h0. -v2 అంటే ఎంతమ్మా? v2 ఎంత వచ్చింది మనకి యాక్చువల్గా? v2 -28 సెంటీమీటర్స్ వచ్చింది. సో -+28 అవుతుంది, డివైడెడ్ బై u2 అంటే ఎంత? u2 -70 సెంటీమీటర్స్. u2 ఎంతమ్మా? -70 సెంటీమీటర్స్. దిస్ షుడ్ బి ఈక్వల్ టు hi by h0. hi మనం కనుక్కోవాలి. h0 ఎంత? h0 ఎంతమ్మా? h0 అంటే హైట్ ఆఫ్ ఇమేజ్. ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్. అమ్మ ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇది కదా, సో ఈ యాక్సిస్ నుంచి ఇక్కడి నుంచి తీసుకోకూడదు, ఇది కదా ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ మిర్రర్కి ప్రిన్సిపల్ యాక్సిస్ ఇదమ్మా. హైట్ ఎంత హైట్లో ఉంది? ఇది ఎంత హైట్లో ఉంది? ఇక్కడి నుంచి ఇక్కడికి.
ఇదేమో 0.5 అని ఆల్రెడీ మనం రాసుకున్నాం. ఈ హైట్ 0.5, ఇక్కడి నుంచి ఇక్కడ హైట్ ఎంత 1 సెంటీమీటర్. సో టోటల్ హైట్ ఎంత అవుతుందమ్మా 1.5 సెంటీమీటర్స్. అది ప్లస్సే రాయాలి, ఎందుకు ప్రిన్సిపల్ యాక్సిస్కి పైన ఉంది. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్కి 1.5 సెంటీమీటర్స్ పైన ఉంది. ఓకే, ప్రిన్సిపల్ యాక్సిస్కి 1.5 సెంటీమీటర్స్ పైన ఉందమ్మా. అది అర్థమవుతుందమ్మా, ప్రిన్సిపల్ యాక్సిస్ 1.5 సెంటీమీటర్స్ పైన ఉంది. దీని నుంచి హెచ్ఐ ఈక్వల్ టు ఇది 7 10s are 7 4s are అంతేనా, 2 2s are 2 5s are అంతేగా, రైట్ అంతే. సో 2/5 మైనస్ కూడా ఉందమ్మా, -2/5 ఇంటూ 1.5, -2/5 ఇంటూ 1.5. ఇది దీంట్లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 0.3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ మనకి -0.6 సెంటీమీటర్స్. సో ఈ హైట్ ఎంతమ్మా, ఇప్పుడు హైట్ ఆఫ్ ది ఇమేజ్ అంటే ఈ హైట్ ఎంత 0.6 సెంటీమీటర్స్. 0.6 సెంటీమీటర్స్. ఓకే అమ్మా, 0.6 సెంటీమీటర్స్. అర్థమైందమ్మా. సో ఇదే కదా మనకు వై కోఆర్డినేట్, ఇది ఆరిజిన్ అమ్మా. వై కోఆర్డినేట్ ఇదే అవుతుంది కదా, ఎక్స్ కోఆర్డినేట్ ఏమి ఇది అవుతుంది 12 సెంటీమీటర్స్, వై కోఆర్డినేట్ ఇదే కదా ఎంత 0.6 సెంటీమీటర్స్. కాబట్టి ఇక్కడ రాస్తున్నామ్మా, ఎక్స్ కోఆర్డినేట్ ఏమో 12 సెంటీమీటర్స్ వచ్చింది, వై కోఆర్డినేట్ ఎంత వచ్చిందమ్మా 0.6 నెగిటివ్ వై డైరెక్షన్లో, కాబట్టి -0.6. కాబట్టి కోఆర్డినేట్స్ ఎంత అంటే ఏం రాస్తాం 12 - 0.6, 12 అండ్ -0.6. ఓకే అమ్మా. ఓకే, మీకు ఒక చిన్న కాన్సెప్ట్ మిగిలింది. అది యాక్చువల్గా స్పెరికల్ మిర్రర్స్ చెప్పినప్పుడే చెప్పాల్సింది, ఇది మిర్రర్ ఫార్ములా చెప్పినప్పుడే చెప్పాల్సిందమ్మా. బట్ చాలా చిన్న టాపిక్లు ఏంటమ్మా, అది న్యూటన్స్ ఫార్ములా. ఏంటమ్మా అది న్యూటన్స్ ఫార్ములా. చూడమ్మా, న్యూటన్స్ ఫార్ములా అంటే ఏంటో చూడండి. సపోజ్ స్పెరికల్ మిర్రర్లో మనం డిస్టెన్స్ ఎక్కడి నుంచి మెజర్ చేస్తామమ్మా, ఆల్ డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ పోల్. అన్ని డిస్టెన్సెస్ పోల్ నుంచి మెజర్ చేస్తాం. పోల్ నుంచి కాకుండా ఆబ్జెక్ట్ నుంచి మెజర్ చేసాం అనుకోండి, డిస్టెన్సెస్ పోల్ నుంచి కాకుండా ఆబ్జెక్ట్ కదమ్మా, ఫోకస్ నుంచి మెజర్ చేసాం అనుకోండి. డిస్టెన్సెస్ పోల్ నుంచి కాకుండా ఫోకస్ నుంచి మెజర్ చేసాం అనుకోండి, అప్పుడు ఏం ఫార్ములా వస్తుంది, అదే న్యూటన్స్ ఫార్ములా. ఓకే, అదే రాస్తున్నామ్మా. ఇన్ కేస్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్ ఇఫ్ ఇలా రాస్తా, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ x1 అండ్ ఇమేజ్ డిస్టెన్స్ x2, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ x1 and image distance x2 are measured from focus. Object distance x1 and image distance x2 are measured from focus. Then ఫార్ములా ఏమొస్తుంది అదే కావాలి. మిర్రర్ ఫార్ములా ఏంటమ్మా, మిర్రర్ ఫార్ములా ఏంటి 1/f = 1/u + 1/v. ఇప్పుడు డిస్టెన్స్ మనం ఈ రకంగా మెజర్ చేసాం అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాన్కేవ్ మిర్రర్ తీసుకోండి అమ్మా, ఇది కాన్కేవ్ మిర్రర్. ఓకే, ఇది ఫోకస్ ఇక్కడ ఉంది, ఆబ్జెక్ట్ ఇక్కడ ఎక్కడో ఉందనుకుందాం, ఇమేజ్ ఇక్కడ ఎక్కడో ఉందనుకుందాం. ఈ డిస్టెన్స్ x1 అంటున్నాడు, ఈ డిస్టెన్స్ x2 అంటున్నాడు, అంతే కదా. యాక్చువల్గా ఫోకస్ నుంచి మెజర్ చేస్తాడమ్మా డిస్టెన్స్లు. ఇది ఆబ్జెక్ట్ అనుకుందాం, ఇది ఇమేజ్ అనుకుందాం అమ్మా. ఓకే, ఈ డిస్టెన్స్ x1, ఈ డిస్టెన్స్ x2. సో ఇప్పుడు u బదులు మనం ఏం రాయాలి, ఈ డిస్టెన్స్ ఎంతమ్మా, ఇది ఫోకస్ అయితే ఈ డిస్టెన్స్ స్మాల్ ఎఫ్ కదా, ఫోకస్ నుంచి పోల్కి డిస్టెన్స్. సో ఈ టోటల్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది x1 + f కదా. ఓకే, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇప్పుడు ఏమవుతుందమ్మా x1 + f అంతేనా. సో u బదులు ఏం రాయాలి 1/x1 + f ప్లస్ అలాగే v బదులు x2 + f అంతేనమ్మా. అర్థమైంది ఇది. చూడమ్మా, ఇది u అని తెలుసు, ఇమేజ్ డిస్టెన్స్ v అని తెలుసు. అయితే డిస్టెన్సెస్ మనం ఎక్కడి నుంచి మెజర్ చేసాం, ఫోకస్ నుంచి. ఫోకస్ నుంచి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ x1 అన్న, కాబట్టి u ఏమవుతుంది x1 + f అంతే కదా రాశారు.
అలాగే ఇమేజ్ డిస్టెన్స్ x2 ప్లస్ ఎఫ్. ఓకే, దీన్ని సాల్వ్ చేసాం అనుకోండి, 1/f ఈక్వల్ టు ఇదేమవుతుందమ్మా, ఎల్సిఎం తెద్దాం, x1 ప్లస్ ఎఫ్ ఇంటూ x2 ప్లస్ ఎఫ్, అంతేనా? పైన మిగులుతుంది x2 ప్లస్ ఎఫ్ ప్లస్ x1 ప్లస్ ఎఫ్, అంతే కదా. సో డినామినేటర్లో ఏమొస్తుందమ్మా, కింద కనబడుతుందా? ఓకే, ఈ పక్కన రాస్తాను, ప్రాబ్లం లేదు. 1/f ఈక్వల్ టు కింద ఏమో డినామినేటర్లో ఏమొస్తుంది, దీన్ని మల్టిప్లై చేద్దాం, x1 x2 ప్లస్ x1 f ప్లస్ నెక్స్ట్ దీంతో fx2 ప్లస్ ఎఫ్ స్క్వేర్, అంతే కదమ్మా, ఎఫ్ స్క్వేర్ పైన x2 ప్లస్ ఎఫ్ ప్లస్ x1 ప్లస్ ఎఫ్ అంటే 2f వస్తుందా పైన. ఓకే, x1 ప్లస్ x2 ప్లస్ x1 ప్లస్ 2f, అంతే కదమ్మా పైన న్యూమరేటర్లో 2 సార్లు ఎఫ్ వచ్చింది. ఓకే, క్రాస్ మల్టిప్లై చేద్దాం. క్రాస్ మల్టిప్లై చేస్తే x1 x2 ప్లస్ x1f ప్లస్ fx2 ప్లస్ ఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దీంతో మల్టిప్లై చేస్తే x2f ప్లస్ x1f ప్లస్ 2f స్క్వేర్. ఇటువైపు ఈ రెండు వైపులో ఉన్నాయి, సో ఇది క్యాన్సిల్ చేద్దాం, ఇది కూడా క్యాన్సిల్ చేద్దాం, ఎందుకంటే అటువైపుకి వెళ్తే మైనస్ అవుతుంది, ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. ఇంకేం మిగిలిందమ్మా, ఇది అటు తీసుకెళ్దాం, x1 x2 ఈక్వల్ టు 2f స్క్వేర్ మైనస్ ఎఫ్ స్క్వేర్, అంటే ఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు x1 x2, దీని నుంచి ఎఫ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x1 x2, దీన్నే మనం న్యూటన్స్ ఫార్ములా అంటాం. ఫైనల్గా వచ్చింది కదా, ఎఫ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x1 x2 అని వచ్చింది కదమ్మా, దాన్నే మనం న్యూటన్స్ ఫార్ములా అంటాం. పాజ్ చేసి రాసుకోండమ్మా, పాజ్ చేసి రాసుకోండి. ఓకే అమ్మ, ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేద్దాం, ఇప్పటికే 1 hour వీడియో అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి అమ్మా. ఓకే, నెక్స్ట్ మనం వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఇన్ స్పెరికల్ మిర్రర్స్, వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఇన్ స్పెరికల్ మిర్రర్స్. అమ్మ, వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఇన్ ప్లేన్ మిర్రర్స్ ఆల్రెడీ చూసాం, వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఇన్ స్పెరికల్ మిర్రర్స్ చూస్తాం నెక్స్ట్ టాపిక్. ఓకే అమ్మా, సరే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.